Yes, friends. Is my screen is visible to you, friends? Kanipistunదా screen? Yes, friends. Is my screen is visible to you? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. Yes, sir. Good. Yes, Okay. sir. Good. So, what was our last discussion, friends? Last discussion ఏంటి మంది? What was our last discussion? Data types. Data types. చెప్పండి, రాసుకున్నారు కదా నోట్స్? ఎస్. ఎలా రాశారు? There are ఏంటి? 3 types of data: Ah, data, numerical data, and time and date. And also how to create data table, database table. So by using create command, we can create the database table. Yes, sir. సరే, మీకు నేను ఇచ్చే సలహా ఏంది తెలుసా? మీరేం చేస్తారంటే 8 గంటలకి క్లాస్కి అటెండ్ అవ్వండి. ఓకే. Okay. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ అటెండ్ అయిన ఈ క్లాస్ని నేను వీడియో షేర్ చేసిన తర్వాత ఎవరూ లేకుండా నిశ్శబ్దమైన వాతావరణంలో మీరు ఒక్కళ్ళే కూర్చొని కనీసం 2 సార్లు ఆ వీడియో చూడండి. ఈ వీడియోనే కాదు, ఏదైనా సరే మీరు 8 PM క్లాసులకు అటెండ్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు వీడియో సెండ్ చేసిన తర్వాత ఆ వీడియోని మీరు ప్రశాంతమైన విధానంలో 2 సార్లు వినాలి. 2 సార్లు వినగలిగితే మీకు మంచి సబ్జెక్ట్ వచ్చిద్ది. ఈ 8 PM క్లాస్‌లోనే సరిపెట్టుకొని మీకు చేస్తే ఏం రాదు. ఈ 2 సార్లు వినే క్రమంలో మీరేం చేయాలంటే కొంత నోట్స్ కూడా రాసుకోవాలి. ఓకే. కొంత నోట్స్ రాసుకోవాలా. అది డేటా టైప్స్, యాక్చువల్‌గా డేటా టైప్స్. అంటే హౌ యూ ఆర్ గోయింగ్ టు స్టోర్ ద డేటా ఇన్‌సైడ్ దిస్ కాలమ్ అనేది డేటా టైప్ డిసైడ్ చేయాలి. ఎలాంటి డేటా టైప్‌ని అక్కడ ఇన్సర్ట్ చేయబోతున్నావు. అది ఇంటిజర్ డేటా టైపా, న్యూమరికల్ డేటా, ఫ్లోటా, లేకపోతే క్యారెక్టరా, లేకపోతే ఇంకోటా? ఇట్లా డేటా టైప్, డేటా కాదు, డేటా టైప్. వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్ యు ఆర్ గోయింగ్ టు యూస్. ఆ టైప్‌లో ఏమేమి ఉన్నాయి? చాలా రకాలు ఉన్నాయి. అట్లా చెప్పాలి. అర్థమైందా? సో 8 PMకి కాన్సంట్రేషన్ చేయలేని వాళ్ళందరూ కూడా డైరెక్ట్ అటాక్ 2 వీడియోస్‌లు చూడండి. మళ్ళీ అట్లా కాన్సంట్రేషన్ చేయలేకపోవడానికి 1,00,000 కారణాలు ఉంటాయి. ఈ టైంలో చాలా మందికి. కానీ నేను మళ్ళీ దాన్ని కూడా బేర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వినండి. ఎట్లా? 2 సార్లు వీడియో పంపిస్తే బెస్ట్. గుడ్. ఓకే. ఆ తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను, సెల్ఫ్ ఇంట్రడక్షను 6 గంటలకు నిద్రలేసి ఆ వీడియో నాకు పంపించాలని చెప్పాను. అది పంపించలా. ఆ తర్వాత అలాగా నాకు 10 డేస్ పంపించాలి. 10 డేస్ పంపించిన తర్వాత మీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను ఐడెంటిఫై చేసి అప్పుడు మిమ్మల్ని ఒక స్టెబిలిటీకి తెస్తా. 10 డేస్ ఉదయాన్నే నిద్ర లేవటం, కాల్ రికార్డింగ్ చేయటం, నాకు పంపించటం. కొంతమంది ఏంటంటే రేడియోలో వార్తలు చదివినట్టు చదువుతున్నారు. అది కూడా నేను చెప్తా, ఎవరు వార్తలు చదువుతున్నది అవన్నీ మీకు తెలియటం కోసం మీరు ప్రతిరోజు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాపీ ఆల్రెడీ మీకు ఇచ్చేసాను, ఫార్వర్డ్ చేశాను. ఆ కాపీని తీసుకొని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది పూర్తి స్థాయిలో చదవండి. ఫస్ట్ ఒకసారి చదవండి. చదివిన తర్వాత మీ ఫోన్ ఆన్ చేయండి. ఆన్ చేసి రికార్డింగ్ ఇవ్వండి నాకు. రికార్డింగ్ ఇవ్వండి. సో ఇప్పుడైతే ఆడియో రికార్డింగ్, కొన్ని సందర్భాల్లో నేను వీడియో రికార్డింగ్ కూడా తీసుకుంటా మీది. వీడియో రికార్డింగ్ అంటే ఏంది? డైరెక్ట్‌గా మాక్ ఇంటర్వ్యూ పెడతా మీకు. డైరెక్ట్‌గా మాక్ పెట్టేస్తా. అట్లా అనమాట. ఫస్ట్ అయితే ఆడియో, తర్వాత మాక్ ఇంటర్వ్యూ జరిగిద్ది. ఆ తర్వాత ఇది చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఎవరికి ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో చేస్తాం. అది కూడా సింపుల్‌గా చేస్తాను. మళ్ళీ దానికి కూడా మాక్ పెట్టేస్తా అట్లా. సో దయచేసి ఈరోజు మిస్ అయింది. ఈ క్లాస్‌కొచ్చిన ప్రతి ఒక్కళ్ళు తరబిలుస్తనం లేకుండా కొంచెం, అంటే నీకంటే పోటుగాడు ఎవడు లేడని ఫీల్ అవుతున్నావు గానీ ఓకే గానీ, బట్ తగ్గించుకొని చిన్న పిల్లోడిలాగా ఉండాలి. యూ మస్ట్ బి ఎ కిడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద సాఫ్ట్‌వేర్ జాబ్. లోపలికెళ్ళినోళ్ళు అడగండి, వాళ్ళు చిన్న పిల్లల్లాగా ఉంటారో, లేదా పెద్దోళ్ళలాగా తరబిరుస్తనంగా ఉంటారో, లోపల మీ అక్క, బావ, మామ, బాబాయ్, తమ్ముడు, బాబాయ్ అందరూ ఉంటారు. వాళ్ళని అడగండి కొంచెం. నాన్న లోపల ఎలా ఉంటావు? ఇలాగే ఉంటావా మాలాగా? లేకపోతే లోపల ఎట్లుంటావు? లోపల పిల్లి, లోపల చిన్న పిల్లోడు హోంవర్క్ చేసుకున్నాడు ఎట్లుంటాడు అట్లుంటాడు.
ఇక వాడిని కదిలిస్తే ఎట్లా అంటాడో ఈయన కదిలిస్తే కూడా అట్టే ఉంటాడు. ఎక్కడ? ఐటీలో. అయితే బయటకొచ్చి ఆ విషయాలన్నీ ఎవడికి షేర్ చేయలేకపోవటం వల్ల మీలాంటి వాళ్ళకి సమాచారం అందటంలా. మేము చెప్తున్నాం వినండి. సమాచారం అందకపోవడానికి కానీ అదే. ఆ! ఇక ఆ టైంలో ఎవడన్నా పొరపాటులో "ఒరేయ్! హాయ్ మామ" అన్నా హాయ్ లేదే పోవయ్య ఊరక. ఆడు ఆల్రెడీ టైమ్ డెడ్‌లైన్ 1:00 దాకా సబ్మిట్ చేయాలన్నాడు. ఇప్పుడేమో నువ్వొచ్చి హాయ్ అంటే మాట్లాడితే ఎట్లా? అట్లా ఉంటది ఆడ. కాబట్టి ఆ నేచర్‌కి మీరు కూడా అలవాటు రండి. చాలా మామూలు విషయమేం గాదు. అట్లా రావాలంటే చాలా టైం పట్టిద్ది. ఓకే. సో, అట్లా రండి, చదవండి, పూర్తి స్థాయిలో అప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయాలి జాబ్ అనేది. పైగా నేను పంపించిన స్క్రిప్టే చదవండి. వేరే వేరే నాన్‌సెన్స్ స్క్రిప్ట్‌లు చదవగాకండి అనవసరంగా. దెబ్బతింటారు పూర్తిగా. ఆ! కెరియర్ గోయిందా. సరే ఇప్పుడు సెలెక్ట్ స్టేట్‌మెంట్ అంటే ఏంటసల? నేను సెలెక్ట్ చేశాం కదా! ఏందది సెలెక్ట్ స్టేట్‌మెంట్ అంటే? యెస్ ఫ్రెండ్స్. సెలెక్ట్ స్టేట్‌మెంట్. మర్చిపోయా. క్రియేట్ స్టేట్‌మెంట్ ఏంటి? క్రియేట్. టేబుల్ క్రియేషనా? అదేగా? Yes, sir. ఓకే. సరే. క్రియేషన్. సరే ఇప్పుడు మనం తర్వాత ఇన్సర్ట్ అనే స్టేట్‌మెంట్ చూద్దాం. ఇన్సర్ట్ అనే కమాండ్ చూద్దాం. అసలేంది ఇన్సర్ట్ గొడవ చూద్దాం. ఓకే. ఈ ఇన్సర్ట్ గొడవ చూసిన తర్వాత ఎళ్దాం. ఏంటనేది. ఓకే. ఇన్సర్ట్. మరేంటి అసలు ఇన్సర్ట్ అంటే ఏంటి? అంటే చూడండి యాక్చువల్‌గా ఇన్సర్ట్ అంటే ఏం లేదు. సింపుల్‌గా ఇన్సర్ట్ ద వాల్యూస్ ఇంటూ డేటాబేస్ టేబుల్. వాట్ ఇస్ దిస్? ఇన్సర్ట్ అంటే ఏంది? ఇన్సర్ట్ ద వాల్యూస్ ఇంటూ డీబీ. దట్ మీన్స్ వాట్? డేటాబేస్ టేబుల్. యెస్. డేటాబేస్ టేబుల్. యెస్. అట్లా. అంటే నిన్న మనం క్రియేషన్ చెప్పాం గదా! ఆ తర్వాత అందుకని ఇన్సర్ట్ చెప్తున్నా. అందుకోసం వెంటనే మీకు అర్థమైద్ది. ఇన్సర్ట్ ఇంటూ డేటాబేస్ టేబుల్. ఏది? వాల్యూస్. ఇన్సర్ట్ వాల్యూస్ or data, whatever it is. Insert to data or values into database table, DB table. ఓకే. గుడ్. అంటే ఇన్సర్షన్ అనేది ఎలా జేయాలి? అంటే అక్కడ ఉన్న కాలమ్స్‌ని బట్టి నువ్వు ఇన్సర్ట్ చేస్తావు. ఇక్కడ ఇది యాక్చువల్. ఇది టేబుల్. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 కాలమ్స్ ఉన్నాయి. ఇన్సర్ట్ ద డేటా అంటే డైరెక్ట్‌గా నువ్వేంది ఇక్కడ ఇలా వస్తూ ఉంటది. యెస్. సో, దీన్ని తీసుకుంటాం. యెస్. ఇక్కడొచ్చి ఇన్సర్ట్ చేస్తాం. అట్లా. అంటే ఏ కాలం అయితే ఆ కాలం. అయితే ఇన్సర్ట్ జరగటానికి ఇక్కడ ఇలా చెయ్యి అనటానికి ఇక్కడ మనం క్వెరీ రాయాలి. ఎస్‌క్యూఎల్ క్వెరీ. అదే ఎస్‌క్యూఎల్ స్టేట్‌మెంట్స్ అంటారు. ఎస్‌క్యూఎల్ స్టేట్‌మెంట్. ఆ స్టేట్‌మెంట్ ఏంది అంటే ఇన్సర్ట్ అనే క్వెరీ రాస్తాం. ఇక్కడ ఇన్సర్ట్ అనే క్వెరీ రాస్తాం. ఆ ఇన్సర్ట్ అనే క్వెరీ రాస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో ఏదైతే ఉందో అలా వచ్చే డేటా మొత్తం ఇన్సర్ట్ క్వెరీ ద్వారాగా ఇలా ఎళ్ళిపోయి డీబీకెళ్తాం. చెప్తా. ఇప్పుడే చూపిస్తాను. నో ప్రాబ్లమ్. టెన్షన్ పడొద్దు. ఓకే. ఇట్లా ఎళ్ళిద్దనమాట. ఫ్రంట్ ఎండ్ స్క్రీన్ నుంచి డైరెక్ట్‌గా ఇలాగొచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా డీబీలోకెళ్ళి ఇన్సర్ట్ అవుతూ ఉంటది డేటా. సరే. ఓకే. ఇన్సర్ట్ అంటే సరే. ఆ ఇన్సర్ట్ అనే దానికి ఎలా రాయాలి ఏందనంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు సపోజ్ మనకి టేబుల్ నేమ్ ఏమిస్తాం మన ఇష్టం. టేబుల్ నేమ్ ఎస్ఎన్హెచ్ టేబుల్ అని ఇచ్చాం. లేకపోతే మనం ఏందో గోల్డ్ లోన్ టేబుల్ అని ఇచ్చాం. జీఎల్. అవునా? జీఎల్. టేబుల్ నేమ్ ఏంది? గోల్డ్ లోన్స్. టేబుల్ నేమ్ ఏంది? గోల్డ్ లోన్స్. టేబుల్ నేమ్ గోల్డ్ లోన్స్. ఓకే. ఇలా ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ గోల్డ్ లోన్ టేబుల్‌లో చాలా ఉంటాయి. యెస్ ఆర్ నో? చాలా ఎంట్రీస్ ఉంటాయి. గోల్డ్ నేమ్ టేబుల్‌లో చాలా ఎంట్రీస్ ఉంటాయి. గోల్డ్ లోన్స్ యాక్చువల్‌గా. ఒక ఎంట్రీ ఉందనుకోండి. ఇప్పుడు యాక్చువల్‌గా ఇది టేబుల్. టేబుల్ ఆల్రెడీ క్రియేటెడ్. మై టేబుల్ నేమ్ ఈస్ వాట్? గోల్డ్ లోన్స్. మై టేబుల్ నేమ్ ఈస్ గోల్డ్ లోన్స్. ఇట్లా ఉంటది. సరే. ఓకే. బానే ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి. ఇన్సర్ట్ అనే కమాండ్ ఉంది. యెస్. ఇన్సర్ట్ అనే కమాండ్ వాల్యూస్ అంటే వాల్యూస్‌ని ఇక్కడ ఈ టేబుల్‌లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఏది? ఇన్సర్ట్ అనే కమాండ్. అదే గదా! వి కెన్ పెర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ అన్నాం గదా! అదే ఎస్‌క్యూఎల్ కమాండ్స్ ఇవి. ఇన్సర్ట్ అనేది ఎస్‌క్యూఎల్ కమాండ్. ఇదేం చేస్తది? డైరెక్ట్‌గా డీబీ మీద ఆపరేషన్ పెర్ఫార్మ్. ఏ ఆపరేషన్? ఇన్సర్ట్ ఆపరేషన్. మనం ఇచ్చిన యూజర్ ఇచ్చిన వాల్యూస్, యూజర్ వాల్యూ 1 ఇచ్చాడు. ఆ వాల్యూమ్ ఇది తీసుకుంటది. ఇది తీసుకొని ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తది.
ఇంకొకటి ఇచ్చాడు వాల్యూమ్ 2, ఇది తీసుకుంటది ఇన్సర్ట్, మళ్ళీ తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్, మళ్ళీ వాల్యూమ్ 3. అంటే ఎన్నైతే యూజర్ ఇస్తున్నాడో డేటా, అంటే యూజర్ ఇచ్చిన డేటా అంతా కూడా తీసుకొని మనకి డీబీలోకి ఇన్సర్ట్ చేసి పెడతా ఉంటది. ఏది ఇన్సర్ట్ అనేది. అయితే ఇన్సర్ట్ అనేది ఇన్సర్ట్ అని రాస్తే అక్కడికెళ్ళి చేయదు. మనమే చెప్పాలి దానికి. ఇదిగో ఇలా ఇలా ఉండాలని మనం చెప్పాలా. అప్పుడు ఆ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి ఏందనంటే సింపుల్‌గా ఇది ఇన్సర్ట్ ఇంటూ ఏం రాయాలా? ఇన్సర్ట్. ఓకే. తర్వాత ఏంది? ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ దట్ మీన్స్ వాట్? టేబుల్ నేమ్. యెస్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. తర్వాత కింద ఏం రాస్తారంటే వాల్యూస్. వాల్యూస్ అంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ తర్వాత వాల్యూస్. ఈ వాల్యూస్‌లో నీకేమిస్తావు? నీ ఇష్టం వచ్చింది ఇచ్చేయి. ఏం వాల్యూస్ ఇస్తావు? యెస్ యూ కెన్. ఏంటది? అంటే ఒకటో నంబర్ వాల్యూ కదా! వాల్యూ 2, వాల్యూ 3. వాల్యూ అంటే డేటా సంథింగ్. మీ పేరు, మీ ఫోను నంబరు, మీ అడ్రెస్ అనుకోండి. మీ పేరు, మీ ఫోను నంబర్, మీ అడ్రెస్ ఇట్లా. వాల్యూ 4 కూడా ఇచ్చుకో నో ప్రాబ్లమ్. వాల్యూ 4 సింపుల్‌గా చెప్తా క్వరీ నేను. సో, ఇచ్చిన తర్వాత అప్పుడు సెమికోలన్ ఖచ్చితంగా పెట్టాలి. ఇది స్టోరీ. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుందాం అంటే వాల్యూమ్ అనేది ఫస్టు మన నేమ్ తీసుకో. ఇది నేమ్ అనుకో. ఓకే. దీన్నేమనుకుంటావంటే నీ ఏజ్ అనుకో. ఏజ్. ఇదేమనుకుంటావంటే యెస్ నీ అడ్రెస్ అనుకో. అడ్రెస్. ఇదేమనుకుంటావంటే నీ ఫోను నంబర్ అనుకో ఊరక. నేము, ఏజి, అడ్రెస్సు, ఫోను నంబర్ అంతే. ఇంతవరకి. సో, ఇది యాక్చువల్‌గా. అంటే ఏంది ఇదంతా? జస్ట్ నేనేదో గోల్డ్ లోన్ తీసుకుంటున్నాను. గోల్డ్ లోన్ తీసుకునే క్రమంలో వాడు లోన్ అకౌంట్ ఓపెన్ చేయాలి ఫస్ట్ నా పేరేంది? నా ఏజ్ ఏంది? నా అడ్రెస్ ఏంది? నా ఫోను నంబర్ ఏంది? నా ఈమెయిల్ అన్నిటిని ఎంటర్ చేసుకుంటాడు. మరి ఎంటర్ చేసుకున్న తర్వాత నాకు అకౌంట్ నంబర్ వస్తది. ఏది? అకౌంట్ నంబర్ లేకుండా నీకు ఈ గోల్డ్ లోన్ ఎవరు తీసుకోరు గదా! యెస్. దే క్రియేట్ ఎ అకౌంట్ ఫర్ యూ. ఆఫ్టర్‌వర్డ్స్ దే గివ్ యూ లోన్. దట్స్ ఇట్. అదర్‌వైస్ లోన్ అకౌంట్ లేకుండా నీకు లోన్ ఏమి ఇవ్వడు. నీ గోల్డ్ తీసుకొని గోల్డ్ యెస్ వెయిట్ చూసుకొని వచ్చి నీ 30,000 తీసుకొని ఎళ్ళిపోండి అన్నాడు ఎవడు. ఫస్ట్ మీ బయోడేటా తీసుకోండి. ఇదంతా ఇన్ఫర్మేషన్. ఓకే. గుడ్. అంటే నేనేమంటానంటే ఒక టేబుల్‌లోకి డేటా అనేది ఈ విధంగా ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్సర్ట్ అవ్వడానికి ఈ స్టేట్‌మెంట్ రాస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ సంథింగ్ అని రాసా. అర్థమైందా? సో, ఇలా రాసాం. అంటే అర్థమైంది. అంటే ఏంది? మనం ఏదో వాల్యూస్‌ని ఎంటర్ చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు ఇది సింటాక్స్ అనుకోబ్బా! దిస్ ఈస్ కాల్డ్ సింటాక్స్. చాలా జాగా అర్థం చేసుకోండి. ఒక్క నిమిషంలో అర్థమైద్ది. ఒక్క నిమిషం. యెస్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషంలో అర్థమైద్ది ఇది. కొంచెం ఇప్పుడు ఇంటే గాని ఒక్క నిమిషంలో అర్థం కాదు. ఇనకపోతే ఏమర్థమైద్ది? ఓకే. గుడ్. ఇప్పుడు ఇది సింటాక్స్ అనుకో. ఇది సింటాక్స్. ఓకే. గుడ్. ఇది సింటాక్స్ ఇట్ట రాసాం. ఇన్సర్ట్ ఇంటూ అని. మరి దీన్ని పూర్తి స్థాయిలో స్టేట్‌మెంట్‌కి ఎలా రాయాలి మనం? రియల్ టైమ్‌లో అంటే ఇన్సర్ట్ అలాగే రాయాలి. ఓకే. తర్వాత ఇంటూ అలాగే రాయాలి. ఇయన్నీ ఏంటి కీవర్డ్స్. ఇన్సర్ట్ అనేది ఒక కీవర్డ్. కమాండ్ ఇదేమో కీవర్డ్. యెస్ రిజర్వ్డ్ కీవర్డ్. ఇవి ఇంటూ అనేది రాయాలా సార్? రాయాలి. తప్పకుండా రాయాలి. రిజర్వ్డ్ కీవర్డ్ అది. ఏదో మీరు మామూలుగా పెడుతున్నాం అనుకో. ఇప్పుడు టేబుల్ నేమ్ సార్ టేబుల్ నువ్విచ్చుకో. అంటే ఏంది? కస్టమర్ అర్థమైందా? కస్టమర్ ఇన్ఫో. టేబుల్ నేమ్ కస్టమర్ ఇన్ఫో. అలా పెట్టేసుకున్నాం కస్టమర్ ఇన్ఫో. ఆ తర్వాత ఏంది? కస్టమర్ ఇన్ఫో రాసిన తర్వాత మళ్ళీ ఏంది? వాల్యూస్ వాల్యూస్ బాబు. వాల్యూస్‌లో నేమ్ ఏం చేస్తాం? కస్టమర్ నేమ్ యెస్ కేకే. ఇట్లా. ఏజ్ ఏంది? యెస్ 45. సో, అడ్రెస్ ఏంది? సంథింగ్ యెస్ బెంగుళూరు. సో, ఫోను నంబర్ ఎంత? 9848 సంథింగ్ అట్లా. అయిపోయింది. ఇట్లా. చూసారా? సో, ఇలాగా. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇదంతా ఏంటి మీకు? వాల్యూసు కేకే అనే వ్యక్తి అక్కడ ఇన్సర్ట్ అవ్వాలి. ఏజ్ 45 ఇన్సర్ట్ అవ్వాలి. అడ్రెస్ ఏమో బెంగుళూరు ఇన్సర్ట్ అవ్వాలి. వాడి ఫోను నంబర్ ఏమో 98489 ఇన్సర్ట్ అవ్వాలి. ఇది యాక్చువల్‌గా. అంటే ఇది ఇన్సర్ట్ మోడల్ యాక్చువల్‌గా. ఇది ఇన్సర్ట్ మోడల్. సో, ఈ విధంగా మనం ఇచ్చిన తర్వాత ఇదెళ్లి ఆ డేటాబేస్ టేబుల్‌లో ఇన్సర్ట్ అయిపోద్దనమాట. డేటాబేస్ టేబుల్‌లో కూడా కాలమ్స్ ఎట్లా ఉంటాయి? ఇది ఇట్లాగా ఉంటాయి. అంటే మనం నిన్న తయారు చేసాం గదా! కస్టమర్ టేబుల్ అనుకో. కస్టమర్ టేబుల్ ఇది.
ఇది CUSTOMER కస్టమర్ టేబుల్. సారీ, కస్టమర్ STOM కస్టమర్ ఇన్ఫో. ఇంతే, కస్టమర్ ఇన్ఫో. ఇది టేబుల్ నేమ్ అబ్బా. ఓకే, కస్టమర్ ఇన్ఫోలో టేబుల్ నేమ్ ఏంది? ఫస్ట్ది ఏంటంటే వాడి పేరు, ఎస్, నేమ్. ఓకే, తర్వాత ఏమి ఇచ్చాం? ఏజ్. ఓకే, తర్వాత ఏమి ఇచ్చాం? అడ్రస్. ఓకే, అడ్రస్. ఓకే, తర్వాత ఏమి ఇచ్చాం? నేమ్ ఇచ్చాను, ఏజ్ ఇచ్చాను, తర్వాత అడ్రస్ ఇచ్చాను. సరే, అడ్రస్. ఓకే, తర్వాత ఏమి ఇచ్చాము అంటే ఫోన్ నెంబర్ ఇచ్చా. ఏం సార్ 4 ఇచ్చారేం? చాలా అంటేలే, జస్ట్ అర్థం చేసుకోవడానికి నీకు చెప్తున్నా. ఏదైనా 4 ఇచ్చినా ఒకటే, 100 ఇచ్చినా ఒకటే. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్? ఇది టేబుల్ అనుకో. దిస్ ఈజ్ యువర్ టేబుల్. యెస్. ఓకే, దిస్ ఈజ్ యువర్ టేబుల్. ఓకే, దీన్ని మనం పూర్తి స్థాయిలో ఎక్సెల్‌లో కొడదాం. బెస్ట్‌గా ఉంటది. ఎక్సెల్‌లో టైప్ చేద్దాం, బాగుంటది నీట్‌గా. సరే, ఎక్సెల్ మీకు ఎట్లొచ్చింది? బాబు సీనియర్ లెవెల్ అయిన తర్వాత మనం కొన్ని పనులు ఎక్సెల్ మీదే చేస్తాం నాయన. యెస్. మేమైనా జూనియర్స్ చేత తెలియనోళ్ళు జూనియర్‌లకిస్తారు. మాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి మేము వర్క్ మేమే చేసుకుంటాం. ఆ! ప్రాజెక్ట్ మేనేజర్ వాళ్ళందరూ దేని మీద ఎక్సెల్ వర్క్ చేసుకుంటారంటారు. కన్ఫర్మ్‌గా. ఆ రేంజ్ వచ్చినప్పుడు ఇక తెలిసిద్ది మీకు. ఓకే. అందుకని ఎక్సెల్‌లో గూడా మంచి ఇదవ్వారనుకో, ఎవరన్నా సరే కొంచెం పై స్థాయి సీనియర్స్ ఎవరన్నా ఉన్నారనుకో, వాడు నీకు ఫ్రెండ్ అవుతాడు వెంటనే. అరెరెరే! కొంచెం ఎక్సెల్‌లో ఇవి ఇవి చేసియరా నాకు. ఫ్రెండ్ అవుతాడు వెంటనే. అట్లా. ఫ్రెండ్‌షిప్ జరగటానికి కూడా ఇది ఉంటది అవకాశం. ఓకే. సో, ఇప్పుడు నేనేందంటే నేమ్. ఓకే, నేమ్. తర్వాత ఏంది? యెస్ ఫ్రెండ్స్. తర్వాత ఏజ్. తర్వాత ఏంది? ADD అడ్రెస్. ADDRES అడ్రెస్. తర్వాత ఏంది? ఫోన్ నంబర్. 4 తీసుకుంటున్నా. అంటే ఎక్కువగా మరి పట్టదు కాబట్టి 4 తీసుకుంటున్నా. దీనికి ఈ కలర్ అప్లై చేద్దాం. గుడ్. ఓకే. హ్మ్. సంథింగ్ కాల్. కాబట్టి ఎక్సెల్ తోటి మనకు చాలా అనుబంధం ఉంటదన్నమాట కంపెనీలో. పక్కాగా. ఎక్సెల్ తోటి మంచి అనుబంధం ఉంది. హ్మ్. ఇప్పుడు దీనితోటి కస్టమర్ ఇన్ఫో టేబుల్ నేమ్. దీనితోటి అసలు డెవలపరు ఎస్‌క్యూఎల్‌ని ఏ విధంగా ఉపయోగిస్తాడు? నేను ఎస్‌క్యూఎల్‌ని ఏ విధంగా ఉపయోగిస్తాను అనేది నీకు అర్థమైద్ది స్టోరీ. ఈ స్టోరీలో ఇప్పటిదాకా ఎస్‌క్యూఎల్ క్వెరీస్ అంటే ఏంది? ఎక్కడ రాయాలా? ఎక్కడ రాయాలా? ఎక్కడ రాయాలా? అనే మందికి చాలా మందికి డౌట్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తా ఎక్కడ రాస్తాడో? ఎవడు రాస్తాడో? ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అయిద్దో ఇప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు నీకు అర్థమైద్ది. అప్పుడు ఎస్‌క్యూఎల్ యొక్క గొప్పతనం నీకు అర్థమైద్ది. యెస్. దీనికి గూడా కలర్ ఇద్దామా? ఈ కలర్ ఇద్దాం ఫ్రెండ్స్. ఓకే. దీన్నేం జేస్తారు సార్ మీరు? ఏం లేదు. చివరకు తీసుకెళ్ళి దాంట్లో పడేస్తా. దేంట్లో సార్? ఉంది గదా మనకి. మన బోర్డ్. ఆ! మన బోర్డ్‌లో ఏసేస్తా దీన్ని. యెస్. ఓకే. చూసావా? ఇదనమాట. ఇది లేకుండానే మనం మొత్తం ఇదంతా ఇక్కడ రాస్తాం. యెస్. యెస్. అది ఆ! ఇది. నేమ్ ఉన్నదుంది. అన్నీ ఉన్నాయి. ఓకే. గుడ్. బాగుంది. హ్మ్. సూపర్. ఇదమ్మా. ఓకే. ఇది. ఓకే. 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 అక్కడుంది. ఆ! డీబీ టేబుల్ అక్కడుంది. ఓకే. ఈ టేబుల్‌ని ఏంది? కస్టమరు, కస్టమర్ టేబుల్. ఓకే. గుడ్. సో, అదక్కడుంటే
ఇంకో ప్లేస్లో ఏముందంటే ఎస్ ఫ్రెండ్స్, క్రియేట్ అకౌంట్, క్రియేట్ అకౌంట్ ఉంది. క్రియేట్ అకౌంట్లో కూడా మళ్ళీ ఏముంటుంది, ఎస్ ఫ్రెండ్స్, ఎంటర్ నేమ్, ఎంటర్ ఏజ్, ఎంటర్ అడ్రస్. నువ్వు కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఏందనేది నీకు తెలుస్తుంది. నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి. ఎస్క్యూఎల్ గురించి మరి అపోహవద్దు. ఓకేనా? గుడ్. తర్వాత అకౌంట్ నేమ్, ఫోన్ నెంబర్. ఎస్ ఎస్, ఫోన్. ఓకే, గుడ్. ఇదమ్మా స్టోరీ. ఓకే ఓకే ఓకే. గుడ్. వస్తుంది. వస్తే అట్లా వస్తే కాదు కదా. సార్ ఏందో మీరు మొత్తానికి చాలా పెద్ద పని చేస్తున్నారే. తప్పదు నాయన, అర్థం కావాలంటే అన్ని చేయాలా? తప్పదు. ఎంత సార్ చాలా చేస్తున్నారు. ఏం సారు బాబు? నాగేంద్ర చూడమా జాగ్రత్తగా, నిద్రపోకుండా. సార్ ఏదో ఎక్సెల్ లో చేస్తున్నాడు లేరా, తర్వాత చూద్దాం అనుకుంటా. చూడు జాగ్రత్తగా. నేను చూడలేదని మీకు ఎలా తెలిసిపోతుంది సార్? అసలు తెలుసమ్మా కొన్ని కొన్ని విషయాలు. కొన్ని కొన్ని విషయాలు తెలిసిపోతా ఉంటాయి నాకు అన్ని. ఎవరు చూస్తున్నారు స్క్రీన్, ఎవరు చూడలేదని. ఎస్ ఎస్ ఎస్. ఓకే, ఇది 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 మీద 100 మీద పెడతాను. ఎస్, 100 మీద పెట్టేసి దీన్ని చూపిస్తాను అదండి ఇప్పుడు మీకు. 100. గుడ్. సార్ మొత్తానికి ఏందో చేస్తున్నారు, మాకేం అర్థం కాలేదు. ఓ ఆగవయా, కొంచెం సేపు ఓపిక పట్టవయా, నీకు తొందరపడతావు. ఓకే. ఎస్, ఇది. ఓకే, గుడ్. ఇదేమ్మా స్టోరీ. ఈ స్టోరీలో ఓకే అక్కడ ఏం జరిగిద్ది అంటే చూడండి. ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇంటూ. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చేసి
new account creation, new account creation, టేబుల్ నేమ్ అట్లా ఇచ్చానబ్బా. రియల్ టైంలో కూడా ఇట్లా ఉండే, ఇంతే ఉండేది రియల్ టైం ఏంది ఇక్కడ ఏంది అంటే మీరు చెప్తే రియల్ టైం ఇది అంతే బాబు, ఎక్కడైనా అంతే వాడు అట్లా. కాకపోతే ఈ పేర్లు వేరేగా మారుస్తాడు. టేబుల్ నేమ్స్, క్రియేట్ న్యూ అకౌంట్ క్రియేషన్ టేబుల్ నేమ్, ఎస్. ఆఫ్టర్వర్డ్స్ టేబుల్ నేమ్ అలా రాశాను కదా, ఎస్. ఇన్సర్ట్ ఇంటూ న్యూ అకౌంట్ క్రియేషన్ టేబుల్ నేమ్, ఇది యాక్చువల్. ఈ టేబుల్లోకి ఏ వాల్యూ వెళ్ళాలి అంటే ఎస్, అర్థమైందా? ఏ వాల్యూ వెళ్ళాలి, ఎస్ ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్ గా వాల్యూ వెళ్ళాలి అంటే మనకు తెలుసు కదా, వాల్యూస్. ఓకే, ఓకే. అప్పుడు మనకి ఏంటి అవ్వాలి అంటే ఫస్ట్ ఇచ్చింది ఏంది కేకే, తర్వాత 45. ఓకే, సో బెంగళూరు. ఓకే, తర్వాత ఏంటి ఫోన్ నెంబర్, తెలుసు కదా ఫోన్ నెంబర్, ఎస్. 7207 సంథింగ్ అనుకో. ఓకే, అట్లా అనుకో. ఓకే, 10. గుడ్. ఇది స్టోరీ అమ్మా, ఇంతే. అరే ఇంతేనా? ఇంతే. ఎస్. అయితే ఇది ఇటు రాశాను కదా నేను, యాక్చువల్గా చూడు, ఇది రాశాను కదా, రాశాను కదా. ఎస్. చాలా డెడ్ ఈజీగా చెప్తున్నా మీకు, అదిరిపోయే రేంజ్ లో. అసలు ఒక డెవలపర్ కాదు, ఒక టెస్ట్ ఇంజనీర్ కాదు, ఎవరికైనా సరే ఇది ఉపయోగపడుతుంది అంతే, కన్ఫామ్. ఓకే, ఇది ఒక స్టేట్మెంట్. ఇక్కడ వీటిని ఇట్లా ఇస్తాం, ఏమని, విఏఎల్ వాల్యూ, విఏఎల్యూ వాల్యూ 1, ఇదేంది, ఇది వాల్యూ 2, వాల్యూ 3, వాల్యూ 4. ఎక్సలెంట్. ఓకే, గుడ్. ఇది అసలు టేబుల్, రియాలిటీ టేబుల్ ఇది రియల్ టేబుల్. ఎస్, దిస్ టేబుల్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్. ఇక్కడ వచ్చే ఇది ఉంటుందమ్మా. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది, స్టోరీ అర్థమైపోతుంది, నేను చెప్పకుండానే అర్థమైపోతుంది. ఎస్, ఓకే. వాల్యూ 1, వాల్యూ 2 పక్కన ఏం సార్, సెమికోలన్ ఖచ్చితంగా రాయాలమ్మా. ఎందుకు సార్, అండ్ సింటాక్స్, అది సింటాక్స్ రూల్స్, యాక్చువల్ సింటాక్స్ రూల్స్ అది. ఓకే, గుడ్. ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఒక ప్లేసు, మొత్తం 3 ప్లేస్లు ఉన్నాయమ్మా, 1 2 3. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. గుడ్. సో ఇది అసలు యాక్చువల్గా సార్, ఇప్పుడు నేము, ఏజ్, అడ్రస్ ఇవన్నీ టేబుల్ ఇచ్చారు కదా, అది ఎట్లా వచ్చింది సార్? అది క్రియేట్ టేబుల్. వాట్ ఇస్ దిస్? క్రియేట్ టేబుల్. అంటే క్రియేట్ టేబుల్ అంటే ఏంది, మనం ఇందాక చెప్పాం కదా, ఈ టేబుల్ ని మనం క్రియేషన్ చేయాలా. క్రియేషన్ చేయాలంటే మనం ఏం రాయాలా? ఎస్ ఫ్రెండ్స్, క్రియేషన్ చేయాలంటే మనం ఏదైతే ఉందో దాన్ని బట్టి క్రియేషన్ చేయాలి. ఎట్లా? క్రియేట్ ఫస్ట్ క్రియేట్ టేబుల్, ఎస్ ఫ్రెండ్స్. ఆ టేబుల్ నేమ్ వచ్చేసి ఇది న్యూ అకౌంట్ క్రియేషన్ టేబుల్, న్యూ అకౌంట్ క్రియేషన్. ఓకే, న్యూ అకౌంట్ క్రియేషన్ టేబుల్. ఓకే, సో అక్కడ వచ్చేసి న్యూ అకౌంట్ క్రియేషన్ టేబుల్ వచ్చేసి ఇక్కడ ఏమిస్తాం మనం, ఫీల్డ్స్, అంతే కదా. ఫీల్డ్స్ అంటే ఏంది, సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఫీల్డ్ ఏంది, ఫీల్డ్ అంటే నేమ్ ఫీల్డ్కి ఏంది, వేర్ క్యార్ లేదా క్యారెక్టర్, ఏదో నీ ఇష్టం. క్యారెక్టర్ అంటే ఒక 50 ఇచ్చుకో, ఒక 50 క్యారెక్టర్స్ అంటే 50 క్యారెక్టర్ వరకు అలో చేస్తుంది. ఓకే, అంటే నీకు అర్థమయ్యే భాష చెప్తాను. క్యారెక్టర్స్ ఇచ్చావు. తర్వాత ఇప్పుడు తర్వాత ఏందమ్మా, ఇంకా తర్వాత ఏజ్ అంటే ఏంది, ఏజ్కి ఏంది నెంబర్ ఎంత, ఏజ్ మహా అయితే 2 కదా, 2. ఎవడన్నా 023 పెడితే 3 అయితే సరే 3 ఇచ్చుకో.
3 2 ఇచ్చుకో. ఎందుకు నెంబర్ అంటే ఏజ్ 100 ఏళ్ళు ఉండదు కదా! ఉంటదా? సరే 100 ఏళ్ళు ఉన్నట్టు 3 ఇచ్చుకో. ఒకవేళ వాడు 102 సంవత్సరాలు అనుకో మళ్ళీ. సరే 102 ఏళ్ళకి చేయదు. సరే పొరపాటు సరే ఇది. ఆ తర్వాత నేమ్ ఇచ్చాం. తర్వాత ఏందమ్మా అడ్రెస్. అడ్రెస్ ఏంది ఏడిడి ఆర్‌ఈఎస్ఎస్ అడ్రెస్. అడ్రెస్ ఏసిన తర్వాత అది ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్. కాబట్టి క్యారెక్టరే. క్యార్. క్యార్ వచ్చేసి అడ్రెస్ అనేది లేదా వేర్ క్యార్ ఏదైనా తీసుకో. క్యార్ వచ్చేసి సిహెచ్‌ఈఆర్ క్యార్. క్యార్ వచ్చేసి దగ్గర దగ్గర అడ్రెస్ కదా! అప్పుడు మీరు ఒక 100 ఇచ్చుకో అడ్రెస్‌ని. సింపుల్‌గా 100. తర్వాత కామా పెట్టాలి. అంటే కామా అనేది ఏంది? రియల్‌గా చెప్పాలంటే సెపరేషన్ అన్నమాట. సెపరేషన్. కామా అంటే సెపరేషన్. కామా తర్వాత ఇప్పుడు ఏంది? ఫోన్ నంబర్. ఫోన్ నంబర్‌కి ఏంది? నంబరే. NUMBR నంబరే. అంటే ఇంటిజర్ వాల్యూ. ఇంటిజర్ వాల్యూ ఎంత? 10. మాక్సిమం 10. ఫోన్ నంబర్ మస్ట్ బి 10. ఇదమ్మా స్టోరీ. ఇది కోలన్. సో, ఇది క్రియేట్ టేబుల్ ఆల్రెడీ ఈ స్టేట్‌మెంట్ ఉపయోగించి ఈ టేబుల్ తయారు చేశారు ఆల్రెడీ సమ్‌వన్. యెస్. ఇదిగో ఈ స్టేట్‌మెంట్ ఉపయోగించి టేబుల్ తయారు చేశారు. యెస్. యాహ్! దిస్ ఈస్ ద స్టేట్‌మెంట్ టు క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ టేబుల్. యెస్. ఈ టేబుల్‌ని తయారు చేశాడు ఒక వ్యక్తి. ఏది? దేన్ని ఉపయోగించి? ఎస్‌క్యూఎల్ ఉపయోగించి. మరి ఇదే గదా! యెస్. ఇదే. సో, ఈ టేబుల్ అనేది ఇట్లా తయారయిందన్నమాట. అందువల్ల ఇదిగో ఈ నేము, ఏజ్ అంతా ఇట్లొచ్చేసింది. సో, నేమ్ అనేది ఎలాంటి డేటా టైప్‌ని యాక్సెప్ట్ చేయాలి? ఏజ్ అనేది ఎలాంటి డేటా టైప్? అడ్రెస్ అనేది ఎలాంటి డేటా టైప్? ఫోన్ అనేది ఎలాంటి డేటా టైప్ అని సింపుల్‌గా ఇచ్చా మీకు. అంటే ఇది ఈ స్టేట్‌మెంట్ క్రియేట్ టేబుల్ అనేది స్టేట్‌మెంట్ జరిగిన తర్వాతే ఇది జరిగిన తర్వాతే ఇక్కడ టేబుల్ క్రియేట్ అయ్యిద్ది ఇట్లాగా. ఓకే. యెస్. అది కాబట్టి నేను అది కిందిస్తా పైన గాకుండా. కింద ఎందుకంటే మనకి కిందైతే బెస్ట్‌గా ఉంటది. ఓకే. గుడ్. గుడ్. సరే. ఇది యాక్చువల్‌గా దీన్ని నేను కిందిస్తున్నా. ఓకేనా? ఎందుకు నువ్వు అనవసరంగా పైకొద్దులే కిందిస్తున్నా. ఇట్లా ఇది. ఓకే. సరే బానే ఉంది సార్. ఇది ఇట్లా క్రియేషన్ చేసాడు. ఇట్లా ఉపయోగించి టేబుల్‌ని. ఓకే. బాగుంది. సో, ఈ టేబుల్ ఎక్కడుంది అంటే ఇది ఒక ప్లేస్‌లో ఉంది. సో, ఆ ప్లేస్‌నే మనం ఏ భాష ఇప్పుడు ఏం మాట్లాడదామంటే సర్వర్. అదేంది? డీబీ సర్వర్. ఆ టేబుల్ డేటాబేస్ సర్వర్‌లో ఉంది యాక్చువల్‌గా. యెస్. ఇది ఒక సర్వర్ అమ్మా. ఇది ఒక సర్వర్. యెస్. అదే సర్వర్ అది. డీబీ సర్వర్. డీబీ సర్వర్. యెస్. అది డీబీ సర్వర్ అది. ఓకే. సో, మరి ఇదేం సర్వరు? ఈ ప్లేసు ఇన్సర్ట్ ఇంటూ సంథింగ్ ఉందే. యాక్చువల్‌గా ఈ స్టేట్‌మెంట్‌లు ఎక్కడియి? ఎవరు రాస్తారు? యెస్. ఎస్‌క్యూఎల్ వచ్చినోళ్ళన్నా రాస్తారు. లేదా డెవలపర్ అన్నా రాస్తాడు. డెవలపర్. సో, కాబట్టి ఇదేందిది? అప్లికేషన్ సర్వర్‌లో డెవలపర్ రాసేది ఇదే. అప్లికేషన్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్. ఆ సర్వర్‌లో ఉంటది ఇది లాజిక్. ఇది. ఇన్సర్ట్ ఇంటూ అనేది ఎక్కడ ఉంటదనుకున్నారు? అక్కడ ఉంటదనమాట. ఎక్కడ? ఇన్సర్ట్ ఇంటూ అనేది అక్కడుంటది యాక్చువల్‌గా. ఎక్కడుంటది సార్? అప్లికేషన్ సర్వర్‌లో ఉంటది. ఇన్సర్ట్ ఇంటూ అనేది అప్లికేషన్ సర్వర్‌లో ఉంటుంది. యెస్. యెస్ ఫ్రెండ్స్. చేద్దాం. యెస్. ఇది యాక్చువల్‌గా. ఓకే. ఇది డీబీ సర్వర్. అవునా? డీబీ సర్వర్. పైదేమో అప్లికేషన్ సర్వర్ యాక్చువల్‌గా. మరి అదేంది అది ఫ్రంట్ ఎండ్ సర్వర్. అది డిజైన్ చేసేది ఎవరు? అదే చెప్పాను గదా! ఎవరు వాళ్ళు? తెలుసు మీకు అర్థమైపోయింది ఇక. ఎవరు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్. యెస్. థిస్ ఈస్ వాట్? ఫ్రంట్ ఎండ్. దీన్ని తయారు చేసే వ్యక్తి ఎవడు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యాక్చువల్‌గా. ఈ స్క్రీన్ ఇదంతా. అర్థమైందా? సో, ఈ స్క్రీన్ ఇది యాక్చువల్. ఇది నీకు కనపడే స్క్రీన్ ఇది. క్రియేట్ అకౌంట్ టేబుల్. ఈ స్క్రీన్‌ని డిజైన్ చేసేది ఎట్లా డిజైన్ చేస్తారు రియల్‌గా? ఇప్పుడు మనకు తెలుసు కదా! యాంగులర్, రియాక్ట్ జేఎస్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్. యెస్ ఫ్రెండ్స్. ఆ! పీహెచ్‌పీలో ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. కొడింటెల్, లారావెల్ ఫ్రేమ్‌వర్క్స్ ఉపయోగించి. ఇట్లా ఇవన్నీ ఇదంతా ఫ్రంట్ ఎండ్ డెవలపర్. దిస్ ఈస్ కాల్డ్ కోడింగే యాక్చువల్‌గా. కంప్లీట్‌గా కోడింగ్. వీడు ఇది చేస్తే ఇప్పుడు బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు? ఇక్కడ గూడా జావా స్టేట్‌మెంట్‌లు కూడా ఉంటాయి ఇక్కడ. నేను ఆ జావా స్టేట్‌మెంట్‌ల దాకా ఎళ్ళటంలా. నేను జస్ట్ ఎస్‌క్యూఎల్ వరకెళ్ళా. అంటే జావా స్టేట్‌మెంట్స్ రాసేదెవడు? జావా డెవలపర్. మరి ఈ క్వెరీస్ రాసేదెవడు? జావా డెవలపర్. ఎందుకు? వాడికి అన్ని రావాలా? దిస్ ఈస్ కాల్డ్ ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అంటే ఇదే. క్వెరీస్ అతనే రాసుకోవాలి.
బ్యాక్ ఎండ్ కోడ్ అంటే జావా కోడ్ అతనే రాసుకోవాలి, ఈవెన్ ఫ్రంట్ ఎండ్ కూడా అతనే రావాలి. వాడు మనిషి కాదు, యంత్రం. ఎవరి దృష్టిలో? సాఫ్ట్‌వేర్ కంపెనీ దృష్టిలో ఫుల్ స్టాక్ డెవలపర్ యంత్రం. తొందరగా షుగరు, బీపీ వచ్చి ఈజీగా అటాక్ అయ్యే ఏదన్నా ఉందంటే అది ఫుల్ స్టాకే, వేరేది కాదు. ఎందుకు? యాడ చేస్తాడయ్యా ఒక మనిషి? డేటాబేస్ అని చావాలా, ఎస్‌క్యూఎల్ అని రావాలా, ఇవి నేర్చుకోవాలా, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత వాడికేమో పాపం యాంగులర్ వచ్చు. వాడక్కడ "రేయ్! డూ యూ హావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ రియాక్ట్ జేఎస్" అంటాడు. సింపుల్‌గా ఏందో. ఇన్ని నేర్చుకొని నేనెళ్లి రెజ్యూమ్ పెట్టి దేవుడా! ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకున్నానురా సంవత్సరం పాటు, సంవత్సరాల దాకా అని చెప్పేసి వాడక్కడికి ఇంటర్వ్యూకెళ్తే ఈడంటాడు రెజ్యూమ్‌లో లేనిదే వాడు అడిగేది. "డూ యూ హావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ రియాక్ట్ జేఎస్" అంటాడు. ఏందో సింపుల్‌గా. వాడికి తెలీదా బాధ. అరే! ఇన్ని కోర్సులు నేర్చుకున్న నేను మళ్ళీ రియాక్ట్ అంటావేంది? దీని ముందు దీనికిరా బాబు ఉద్యోగం అని నువ్వు అడగలేకపోతున్నావు. అట్లా చాలా మంది అడగాల. తప్పదది. ముందు దీనికి ఇయ్యవయ్య తర్వాత చూద్దాం ఉద్యోగం. ఇదేందో చెప్పు. నేను మనిషినా, యంత్రాన్నా అని చెప్పలేకపోతున్నారు. ఇంకా ఫుల్ స్టాక్. ఈ ఫుల్ స్టాక్‌కి మళ్ళీ డెవాప్స్ యాడ్ చేస్తాడంట. వాడు ఉంటానికే, పోవటానికి ఇంక అర్థం కావట్ల. ఏంటి? ఆ! ఉంటానికా, పోవటానికా? వాడు డెవాప్స్ టూల్స్ మళ్ళీ వాడికి యాడ్ చేస్తే ఇయన్నీ ఏందసల? నేనదే అంటున్నా. అందుకనే ఫుల్ స్టాక్ డెవలపర్ అనేది చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం. ఇప్పుడు వాళ్ళు చేపిస్తున్నారు ఇదంతా. యెస్. అయితే దీనిని మళ్ళీ కంపెనీలో ఏం చేపిస్తారంటే ఒకళ్ళు కొంచెం మంచోళ్ళుంటారు. వాళ్ళేం చేపిస్తారంటే, "రేయ్ బాబు! రేయ్ జావా ఫుల్ స్టాక్ డెవలపర్ బ్యాక్ ఎండ్ కోడ్ వరకు నువ్వు రాయరా. ఎస్‌క్యూఎల్ స్టేట్‌మెంట్ అంతా ఒక ఎస్‌క్యూఎల్ వచ్చినోడిని జూనియర్‌ని తీసుకొని రాపిస్తాను. సీనియర్‌ని కూడా ఒకడిని పెట్టుకుంటాను. వాడు క్వెరీసే చూస్తాడు. వాడు క్వెరీసే రాస్తాడని" కంపెనీలో ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాసేవాడిని కూడా ఒక టీమ్‌ని పెడుతున్నారన్నమాట. ఎందుకు? బర్డెన్ లేకుండా. వీడు ఎన్ని రాయగలడు. చిన్న చిన్న క్వెరీస్ అయితే రాయగలడు గానీ, కాంప్లెక్స్ క్వెరీస్ ఏడ రాస్తాడు? అసలు వాడి డ్యూటీ ఏంది? జావా డెవలపర్. జావాలో బ్యాక్ ఎండ్ కోడ్ రాయటం వాడి డ్యూటీ. నువ్వేం చేపిస్తున్నావు తీసుకెళ్ళి ఎస్‌క్యూఎల్ క్వెరీస్ కూడా వాడి చేత రాపిస్తే క్వాలిటీ దెబ్బతినిద్ది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఎక్కువ టైమ్ తీసుకునిద్ది. రియల్‌గా చెప్పాలంటే అసలు వద్దసల. ఫుల్ స్టాక్ అనేది ఇండస్ట్రీకి నష్టమా? లాభమా? అంటే నష్టమే. కంపెనీకి లాస్ అంటే లాసే. ఎందుకు? ప్రొడక్టివిటీ దెబ్బతినిద్ది. ఫ్రంట్ ఎండ్ చేయని. జావా వోడిని జావా చేయని. ఎస్‌క్యూఎల్ ఎస్‌క్యూఎల్ చేయని. ముగ్గురు పనులు. మళ్ళంటే ఇప్పుడంటే డెవాప్స్ నేర్చుకోవాలంటే మళ్ళీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి. అప్పుడు 5 పనులవుతాయి. 5 పనులు వాడు మనిషా? యంత్రమా? నేనడిగేదది. కాబట్టి కంపెనీస్ గూడా ఆలోచన జేయాల ఫస్ట్ అసలు. ఎందుకు తీసుకుంటున్నాం ఈ రిసోర్స్‌ని? ఎలాంటి బేస్‌లో ఇది తీసుకుంటున్నాం? మనకి కరెక్టే. ముగ్గురు కలిసి వస్తున్నారు. మనకి ప్యాకేజ్ తగ్గుతుందంటే అలాగా ఆలోచించే వ్యక్తులకి నష్టం గూడా జరిగిద్ది. ఎందుకు? ఎట్లా జరిగిద్ది? మరి అప్లికేషన్ డెవలప్‌మెంట్ స్లో అయ్యిద్ది. యాస్ వెల్ యాస్ ఇంకోటి ఏం జరిగిద్ది? ప్రొడక్టివిటీ దెబ్బతినిద్ది. క్వాలిటీ కూడా దెబ్బతినిద్ది. ఎందుకు? అన్ని వర్క్ లీడే చేయాలి కాబట్టి. అన్ని వర్క్ లీడే చేయాలి కాబట్టి. మీకు కూడా చెప్తా ఉంటారు. "రేయ్! డెవలపర్‌కి డెవాప్స్ కూడా వచ్చు. నువ్వు డెవాప్స్ ఇంజినీర్‌గా ఫిట్ అవ్వవు. డెవాప్స్‌లో ఖాళీలుండవు. ఓపెనింగ్స్ ఉండవురా. అక్క, బావ, మామ" ఇయన్నీ అయ్యే గదా చెప్పేది. ఎవరు? అక్క, బావ, మామ, తెలిసినోళ్ళు, ఫ్రెండ్సు. అంతా సుత్తి వ్యవహారం. ఫస్ట్ తను జావా బ్యాక్ ఎండ్ కోడ్ రాసుకోగలిగితే, తను పైథాన్ బ్యాక్ ఎండ్ కోడ్ రాసుకోగలిగితే చాలు. ఆ తర్వాత ఇయన్నీ సెకండరీ పాపం. అయినా గూడా వాడు మళ్ళీ ఫ్రంట్ ఎండ్ చేయగలుగుతున్నాడు. మళ్ళీ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాయగలుగుతున్నాడు. మళ్ళీ డీబీతో కనెక్టివిటీ ఇయన్నీ మళ్ళీ అగైన్ టెస్టింగ్ గూడా అతనే చేసుకుంటున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్. యెస్. ఇవన్నీ అతను టెస్టింగ్ చేసుకున్న తర్వాత యాక్చువల్ టెస్టింగ్ జరిగిద్ది రియల్‌గా చెప్పాలంటే. యెస్. ద డెవలపర్ కెన్ ఆల్సో టెస్ట్ ఆల్ థిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్‌ని మనం యూనిట్ లెవెల్ టెస్టింగ్ అంటాం. యూనిట్‌లో చిన్నగా చేసుకుంటాడు. ఓవరాల్‌గా టెస్టింగ్ అనేది వేరుగా ఉంటుంది. మళ్ళీ యాక్చువల్ టెస్టింగ్‌లోకి దిగుతాడు. అప్పుడు యాక్చువల్ టెస్టింగ్ టీమ్ దిగిద్ది. అట్లా. సో, ఇది యాక్చువల్‌గా అంటే ఈ అప్లికేషన్ సర్వర్‌లోనే జావా కోడ్ ఉంటుంది. ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే. మరి ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ ఇక్కడున్నాడు. వీడేం చేస్తాడు? సింపుల్‌గా ఇదిగో ఇక్కడికొస్తాడు. ఎంటర్ నేమ్ అన్నావు. నేమ్ అనే దగ్గర ఏంది? నేను కేకే అని ఎంటర్ చేశా. ఓకే. ఏజ్ ఎంత? 45 అని ఇచ్చా. ఓకే. అడ్రెస్ ఏంది? బెంగుళూరు అని ఇచ్చా. ఓకే. ఫోను నంబర్ ఎంత? 9848 సంథింగ్ అని ఇచ్చి. యెస్. ఈ వాల్యూస్ అన్నీ గూడా ఇప్పుడు ఇందాక చూపించానే. యెస్ ఫ్రెండ్స్. ఈ వాల్యూస్ అన్నీ గూడా ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతాయన్నమాట. ఎక్కడ ఇన్సర్ట్ అవుతాయి సార్? చూడండి. ఈ వాల్యూస్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతాయి? యెస్ ఫ్రెండ్స్. ఇది స్టోరీ. సో, ఇదేందిది? అప్లికేషన్ సర్వర్ బాస్. వాట్ ఈస్ దిస్? అప్లికేషన్ సర్వర్. అంటే దిస్ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కెన్ టాక్ టు దిస్ అప్లికేషన్ సర్వర్. "హే బాబు! వీడిచ్చాడు తీసుకోరా బాబు" అని ఇట్లా ఇచ్చిద్ది.
అమ్మాయ్యా ఇచ్చావు కదా తీసుకునేది ఇది తీసుకొని ఏం చేసిద్ది, ఇదిగో ఇట్లా జరిగిద్ది. ఎట్లా ఆ వాల్యూస్ అన్ని ఇట్లా లోడ్ అవుతాయి. ఎట్లా లోడ్ అవుతాయి సార్? ఏంది ఇదిగో ఇది ఇట్లా లోడ్ అవుతాయి. ఇదిగో ఇలాగా ఈ విధంగా లోడ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఇదే ఉంటది క్వరీ ఇది. ఒక్కసారి నువ్వు వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇది ఇట్లా వాల్యూస్ అని ఇట్లా వస్తాయి అంటున్నాను నేను. అర్థమైందా? ఒకసారి నువ్వు వాల్యూస్ ఇచ్చిన తర్వాత ఇట్లా వస్తాయి నీకు యాక్చువల్‌గా. చాలా సింపుల్‌గా చెప్తున్నా నేను. ఇదిగో ఇది. కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకని కొన్ని తీసా. ఓహ్! సారీ. తీసేస్తే ఎట్లా? ఓకే. ఇది యాక్చువల్‌గా. చూసారా? ఇది యాక్చువల్‌గా స్టోరీ. అంటే ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఏమో ఇదబ్బా! ఇదుంటది. ఇదేందిది? అప్లికేషన్ సర్వర్ యాక్చువల్‌గా. ఇదేందిది? సర్వరే. యాప్ సర్వర్. అప్లికేషన్ సర్వర్. బ్యాక్ ఎండ్ సర్వర్. ఇది సర్వరే. బ్యాక్ ఎండ్ సర్వర్‌లో కోడ్ ఉంది యాక్చువల్‌గా. ఇదుంటది. ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ ఇక్కడుంటాయి. ఇక్కడున్నిన తర్వాత ఇప్పుడు నేనేం చేశాను? ఎంటర్ నేమ్ అంటే ఏంది? కేకే ఎంటర్ చేశా. ఓకే. ఏజ్ ఎంత? 45 ఎంటర్ చేశా. ఓకే. అడ్రెస్ ఏంది? బెంగుళూరు ఎంటర్ చేశా. ఓకే. ఫోను నంబర్ ఎంత? 7207 సంథింగ్ ఎంటర్ చేశా. ఎప్పుడైతే ఇది చేశామో ఇదిగో ఇక్కడ మనం ఇచ్చామే ఈ క్వరీ. ఆ క్వరీ ఇదిగో ఇట్లా మారిద్ది. ఎప్పుడు? ఇదిగో ఈ ఎంటర్ చేసిన తర్వాత. యెస్. ఆఫ్టర్ ఎంటరింగ్ ఆల్ థీస్ డీటెయిల్స్ ద క్వరీ విల్ బి లైక్ థిస్. ఇది ఇట్లా మారిద్ది. అప్పుడు అంటే ఏంది? అంటే ఆ వాల్యూస్ వచ్చి ఇక్కడ ఇన్సర్ట్ అవుతాయన్నమాట. అప్పుడు ఇన్సర్ట్ అయిన తర్వాత మళ్ళీ "హే బాబు ఎస్‌క్యూఎల్ ఇదిగో దీనితో మాట్లాడు." ఎప్పుడు డీబీతో మాట్లాడిద్ది అప్పుడు. అప్పుడు డీబీ వచ్చేసి ఇది ఉంది గదా! 45 ఇది ఉంది గదా! 45 ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయిద్ది 45. ఈ కేకి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతాడు. ఎక్కడికి? ఇదిగో ఇక్కడికి. ఫ్రెండ్స్ ఇదిగో కేకే ఉన్నాడు గదా! కేకే ఈస్ గోయింగ్ టు థిస్ ప్లేస్. అప్పుడు నేమ్‌లో కేకే వస్తాడు. యెస్. అప్పుడు 45 ఇదిగో ఈ 45 వచ్చేసి ఇక్కడొస్తది. 45 ఇదిగో ఈ బెంగుళూరు వచ్చేసి ఇదిగో ఇక్కడొస్తది. బెంగుళూరు. ఇదిగో ఇదొచ్చేసి ఫోను నంబర్ వచ్చేసి ఇక్కడొస్తది. ఇది అంతే 7207 ఇది జరిగేది యాక్చువల్‌గా. ఇది అసలు యాక్చువల్‌గా ఇంటర్నల్‌గా ఇది జరిగేది. సో, అక్కడ సర్వర్, ఇక్కడ సర్వర్ అన్నిట్లో సర్వరే మధ్యలో ఎస్‌క్యూఎల్. ఇది అప్లికేషన్ సర్వర్‌లో ఉండే కోడ్ ఇది యాక్చువల్‌గా. పైన ఏంది జావా ఆర్ పైథాన్ వాడేదైతే కోడింగ్ ఉందో వాడి స్టేట్‌మెంట్లు వాడియి ఉంటే కింద ఇది ఉంటదన్నమాట యాక్చువల్‌గా. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చావో ఫ్రంట్ ఎండ్‌లో అక్కడి నుంచి అప్లికేషన్‌కొచ్చి అప్లికేషన్ నుంచి బ్యాక్ ఎండ్‌లోకి అప్లికేషన్ నుంచి డీబీకొస్తది. డీబీలో పర్మనెంట్‌గా స్టోర్ అయ్యిద్ది. ఇట్లా స్టోర్ అవుతా ఉంటది. మళ్ళీ నువ్వు క్రియేట్ ఎ న్యూ అకౌంట్ అంటావా? మళ్ళీ అప్పుడు ఏం చేస్తది? మళ్ళీ కేకే కాదు. కేకే1, కేకే2, కేకే3, కేకే4 ఇచ్చావా? మళ్ళీ ఆ వాల్యూస్ అన్ని దీంట్లోకొస్తాయి ఇన్సర్ట్‌లోకి. మళ్ళీ ఆ వాల్యూస్‌లు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ రిఫ్లెక్ట్ అయిన వాల్యూస్ మళ్ళీ ఇదిగో ఇక్కడికొస్తాయి డైరెక్ట్ సేమ్ టు సేమ్ అటాక్. సేమ్ మళ్ళీ అన్నీ వస్తాయి ఇక్కడికొస్తాయి. ఇదన్నమాట స్టోరీ. ఇది యాక్చువల్‌గా డీబీ సర్వర్, యాప్ సర్వర్, వెబ్ సర్వర్ ఫ్రంట్ ఎండ్ సర్వర్. అర్థమైందా? సో, ఈ సర్వర్‌లన్నీ తయారు చేసే వ్యక్తి ఎవరంటే క్లౌడ్ ఇంజినీర్. ఈ సర్వర్‌లన్నీ మెయింటైన్ చేసే వ్యక్తి ఎవరంటే క్లౌడ్ ఇంజినీర్. ఇయన్నీ చేసే వ్యక్తి ఎవరంటే క్లౌడ్ ఇంజినీర్. ఆ సర్వర్‌లన్నీ ఎక్కడున్నాయి బాబు? వీపీసీ అది ఆడి విషయం. ఏ సర్వర్‌ని ప్రైవేట్ సర్వర్ చేయాలా? ఏ సర్వర్‌ని పబ్లిక్ సర్వర్ చేయాలా? అనేది మనకు వాడిస్తాడు లిస్టు. ఏ సబ్‌నెట్‌లో ఏ సర్వర్ పెట్టాలి? ఏ సర్వర్ అందుకోసం వీపీసీ తర్వాత అప్పుడు ఇదెందుకు చూపిస్తున్నామంటే ఇప్పుడు నీకు అర్థమైద్ది. ఇది చెప్పిన తర్వాత వీపీసీ చెప్తే అర్థం కాదు. అందుకనే దీన్ని ఇన్ని రోజులు ఆపాం. ఎందుకు? ఇది అర్థం కావాలంటే వీపీసీ తెలియాల. ఈ వీపీసీలో ఇప్పుడు ఇదుంది. క్రియేట్ ఎ న్యూ అకౌంట్ ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లు. ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లన్నీ కూడా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లోనే ఉంటాయి. అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్న సర్వర్‌లన్నీ కూడా పబ్లిక్ సర్వర్‌లే. యాప్ సర్వర్ అనేది ప్రైవేట్ సర్వరే. డీబీ సర్వర్ అనేది ప్రైవేట్ సర్వర్‌లే. అంటే ఈ ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో అంటే దీన్నే మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటాయి ఇవన్నీ. ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లు. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లో ఉండే సర్వర్‌లు ఫ్రంట్ ఎండ్ సర్వర్‌లు. మరి ఆ సర్వర్‌లతోనే పబ్లిక్ మనం ఇంటరాక్ట్ అవుతాం. మరి లేకపోతే స్క్రీన్ మనకు కనపడదు కదా! యెస్ ఆర్ నో? స్క్రీన్ మనకు కనపడదు కాబట్టి ఆ స్క్రీన్‌ని మనం ప్రైవేట్ చేయం. పబ్లిక్‌లో పెడతాం. అప్పుడు ఆ స్క్రీన్ ద్వారాగా మనం ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి ఇట్లా అంటే front end server can talk to application server. Application server can talk to DB server. Such a way that we can create. Yes. అదే కదా మనం చేసింది. ఏది? పేరింగ్. పేరింగ్ అదే కదా! యెస్. పేరింగ్. అంటే ఇట్లాగా మన డ్యూటీ అది.
అంతేగాని జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో, జావాని అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు. ఆ జేడీలో 1,00,000 అడుగుతాడు. జావా డెవలపర్ జావా నేర్చుకుంటాడు. పైథాన్ డెవలపర్ పైథాన్ నేర్చుకుంటాడు. ముందు ఇది ఇరగదీస్తే చాలు మనిషి. చెప్తున్నా నేను. ముందు ముందు కాలంలో ఫుల్ స్టాక్ నిలబడదు. అది నిలబడే అంశం గాదది రియల్‌గా చెప్పాలంటే. యెస్. ఆ నిలబడలేరు. ఎవడు చేయలేడు ఆ పని. 2 సంవత్సరాలు చేస్తే షుగరు, బీపీదొస్తది. షుగర్ అయితే 400 వచ్చిద్ది. 2 ఏళ్లకి. ఏదైనా తీసుకో నువ్వు. షుగర్ అయితే 400 అయిద్దమ్మా. అది. కన్ఫర్మ్ అయితేనే ఇంక పెట్టుకొనెళ్ళాలా. తర్వాత ఇంటికొచ్చి కమ్మగా మంచంలో కూర్చోవచ్చు. తప్పు కాదు. కన్ఫర్మ్‌గా. ఎందుకంటే టెన్షన్స్. 1, 2, 3 ఇదైతే ఇది మనం చేసే డ్యూటీ ఇది. అంటే ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, మనం చేసే డ్యూటీ అర్థం కావాలని నేను చెప్తున్నా. ఇదంతా ఎందుకు సార్ మీరు చెప్పారు అంటే, మీకు పిచ్చి ఇందాకేంది ఎస్‌క్యూఎల్ ఎందుకు చెప్తాడు, అదెందుకు చెప్తాడు, ఇది అనేవాళ్ళకి సమాధానం ఇది. ఇది స్ట్రక్చర్ తెలియకుండా ఏం లేకుండా ఏంది నువ్వు చేసేది అక్కడ? ఆ! కనీసం మినిమమ్ అవగాహన. యెస్. ఐ హావ్ ఎ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఐటీ అంటే, అయ్యా! 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ నాకు దొరికాడురా! అబ్బా! మంచి రిసోర్స్ రా! హెచ్‌ఆర్ ఫాస్ట్‌గా వాడికి ఎంత ప్యాకేజ్ కావాలో చెప్పు. మంచి రిసోర్స్ దొరికింది నాకంటాడు. హెచ్‌ఆర్ వాడేదో తేడాగున్నాడు గానీ వద్దులే. వాడి ప్యాకేజ్ ఎంత వాడెంత మొఖం. తీసి పడేసేయి. ఎంత అడుగుతున్నాడు వాడు? చెన్న అడింది వాడు. ఇస్తే 8 ఇస్తా లేకపోతే 8కి మించి లేదని చెప్పు. మన పాలిసీస్ ఇలా ఉన్నాయని చెప్పేసేయి అంటాడు. ఇప్పుడు హెచ్‌ఆర్ అంటది. ఏం చే యెస్ అవర్ పాలిసీస్ యెస్ అంటాడు. అవర్ పాలిసీస్ ఆర్ నాట్ మ్యాచింగ్ అంటది. అప్పుడేంది ఇక నువ్వు అడిగే ప్యాకేజ్ అక్కడ మ్యాచ్ అవ్వట్లేదని అర్థం. ఇది డిసైడ్ చేసింది ఎవరు లోపలోళ్ళోళ్ళే. కంపెనీ ఓనర్ ఏం చెప్పడు డైరెక్ట్‌గా. చేసేదంతా ఏంది ఇక్కడోళ్ళే. అంటే ఇక్కడోళ్ళేంది ఇగో అన్నమాట. ఏయ్! నీకింతే ఇవ్వాలా? నీకింతే ఇగో అన్నమాట. సాటిస్ఫై అంటే ఇగో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారన్నమాట. ఎక్కడ? తెలుసు మీరెక్కడుంటారో. మీకు గూడా ఇగోనే గదా! తలబిరుస్తనం అయంతా. లోపలికెళ్తే దాన్ని తాట తీసి వదిలిపెడతారు. అప్పుడు నీకు తలబిరుస్తనం, నీకు గర్వం, పొగరు మొత్తం దించుతారు ఒక రేంజ్‌లో. అప్పుడు జీవితం అంటే అంతు పట్టిద్దనమాట. ఇక సబ్జెక్ట్ లేనోళ్ళైతే ఇక సరే. అది వేరే విషయం. ఇది ఓకే. మనం జేసే పని తప్ప. హ్మ్. ఇప్పుడు ఇన్సర్ట్ అంటే ఇంతే. ఇన్సర్ట్ నుంచి ఇట్లా ఎళ్తా ఉంటాయి. సార్ సెలెక్ట్ అంటే ఎట్లా? ఆ సెలెక్ట్ క్వెరీ గూడా ఇక్కడే రాస్తారు. ఎక్కడ? అప్లికేషన్‌లో. సెలెక్ట్ అంటే ఏంది? డేటాని డిస్‌ప్లే చేయటం. యెస్. అంటే డేటాని డిస్‌ప్లే చేయటం అంటే ఏంది? ఎట్లా చేస్తాం? ఏం లేదు సింపుల్‌గా. ఇప్పుడు నేనేంది యెస్. ఇదిగో ఇది ఉంది గదా! ఇదే యెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదుంది. సెలెక్ట్ క్వెరీ ఎలాగుంటదో తెలుసా? సెలెక్ట్ క్వెరీ ఇప్పుడు సెలెక్ట్ క్వెరీ ఎలా ఉంటదంటే కస్టమర్ డేటా. ఇక్కడేంది? ఇక్కడ యెస్. ఉంటది కదా! యాక్చువల్‌గా ఏందంటే మనం కస్టమర్ ఐడీ ఇస్తే సరిపోయేది. కస్టమర్ ఐడీ మర్చిపోయాం మనం. కస్టమర్ ఐడీ ఒకటి ఇచ్చుకో. కస్టమర్ ఐడీని మనం మర్చిపోయాం. పొరపాటు చేశాం. ఇక్కడేంది కస్టమర్ ఐడీ, కస్టమర్ నేమ్ ఇట్లా. కస్టమర్ ఐడీ, కస్టమర్ నేమ్ ఇవన్నీ ఇట్లా ఇవ్వాల. యాక్చువల్‌గా ఐడీ మనం మర్చిపోయాం డేటా. సరే ఎనీవే ఇప్పుడైతే చేసేసుకో ఇట్లా. హ్మ్. కస్టమర్ ఐడీ. సెలెక్ట్ అనే క్వెరీ ఎట్లాగా అనేది చూద్దాం. సెలెక్ట్ అనే క్వెరీ ఇది. కస్టమర్ డేటా. ఇప్పుడేంది ఇదిగో ఇక్కడ ఉంటదన్నమాట కాలమ్. ఎంటర్ ఐడీ ఆర్ కస్టమర్ ఐడీ. ఐడీ అని ఉంటది. యెస్. అంతేనా? యెస్. ఇది అసలు స్టోరీ. ఈ స్టోరీలో బాక్స్ ఉంటది. బాక్స్. థిస్ ఈస్ బాక్స్. ఓకే. ఫ్రంట్ ఎండ్ ఇదే డిజైన్ అంతే. ఏముందాడ విషయం. హ్మ్. ఫ్రంట్ ఎండ్ ఇదే. అంతే. ఓకే. సో, ఆడికెళ్తదిది. ఇప్పుడు ఏం జరిగిద్ది తెలుసా? యెస్ ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా ఇది ఫ్రంట్ ఎండ్ అబ్బా! ఓకే. అంతే. ఇది ఇట్లా ఉంటది యాక్చువల్‌గా. ఆ! దాదాపుగా ఎస్‌క్యూఎల్ అంటే నాకు తెలియదు అనే దగ్గర నుంచి ఎస్‌క్యూఎల్ అంటే ఇంతేనా అనే దగ్గర దాకా తీసుకెళ్ళగలను నేను.
బట్ ఏంటంటే అది దగ్గర దగ్గర చాలా మంత్స్ కోర్సు. అంత అవసరం లేదు నీకు. నార్మల్‌గా ఇంత రేంజ్ చాలు అసల. ఈజీగా చెప్పాలంటే ఇంత రేంజ్ చాలు అసల. అర్థమైందా? ఈ రేంజ్ చాలు నీకు. ఓకే. గుడ్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఏందంటే బొమ్మలు గీస్తే గాని మీకు అర్థం కాదని నా బాధ. అంతే ఇంకేం లేదు. లేతే ఇంకేం కాదు గానీ. ఓకేనా? ఓకే. ఇది. హ్మ్. కస్టమర్ డేటా. హ్మ్. ఓకే. ఇప్పుడు కస్టమర్ డేటా ఇక్కడుంది. ఇక్కడేముంది? ఓకే. ఎన్ఐఓ. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఎక్సెల్ నుంచి తీసుకుందామని ట్రై చేస్తాను. హెచ్చింగ్ కాలేదేంటి? ఓకే. ఇప్పుడు వస్తది దాదాపు రావాలి. యెస్. ఇది. ఇది స్టోరీ. అది చిన్నదయిపోతుంది. ఇది పెద్దదవుతుందబ్బా! యెస్. యెస్. ప్లీజ్ వెయిట్ ప్లీజ్. తప్పదు వెయిట్ చేయాలి నేను. కొన్ని కొన్ని మనకు అర్థం కావాలంటే మరి గీసేయాలి. బొమ్మలు గీయాలి తప్పదు. ఆ! బొమ్మలు గీసి పెట్టాలి. యెస్. ఇది స్టోరీ. యెస్. సో, ఇది. ఇలా ఉందబ్బా! హ్మ్. ఇప్పుడు డేటా అనేది గూడా మనకు ఆల్రెడీ ఉన్నది. ఇదిగో డేటా కస్టమర్ డేటా వచ్చేసి టేబుల్. అంటే మనకి కస్టమర్ టేబుల్ ఎట్లా ఉంది? ఇది యాక్చువల్‌గా. యెస్ ఫ్రెండ్స్. ఇది. సో, ఇక్కడ మనకి ఇట్లా కనపడిద్ది. ఓకే. గుడ్. 1 మినిట్. ఐడీ ఇది. ఆ! ఐడీ. ఓకే. గుడ్. సో, కస్టమర్ డేటా ఆల్రెడీ మనం ఇన్సర్ట్ చేసేసాంగా. అవునా కాదా? ఇన్సర్ట్ అంటే ఏంది? ఇప్పుడు 100 ఉందనుకో. ఓకే. నేమ్ వచ్చేసి కేకే అనుకో. ఓకే. ఏజ్ వచ్చేసి 45 అనుకో. ఓకే. అడ్రెస్ వచ్చేసి బెంగుళూరు. ఫోన్ నంబర్ వచ్చేసి సంథింగ్. దెన్ 7207 సంథింగ్. ఓకే. ఇట్లా ఏదో ఇచ్చాం. గుడ్ సూపర్. సో, ఇది యాక్చువల్‌గా ఇట్లా ఇచ్చామబ్బా! బానే ఉంది. సో, ఇచ్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఇక్కడ పెట్టేసుకోండి. యెస్. యెస్. ఇది స్టోరీ అమ్మా! ఓకే. ఓకే. ఇది ఈ డీబీలో ఇదుంది యాక్చువల్‌గా. సో, ఇప్పుడు ఈ డీబీలో ఇక్కడుంది. ఫ్రంట్ ఎండ్‌లో యెస్. ఫ్రంట్ ఎండ్‌లో మనం కస్టమర్ ఐడీ ఉందే. కస్టమర్ ఐడీ గనుక ఇక్కడ యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ కస్టమర్ ఐడీ గనుక ఇక్కడుందనుకో, ఇక్కడ నేనేమనిస్తా 1001 అని ఇస్తా. అనుకో. కస్టమర్ ఐడీ 1001 అని ఇస్తా. యెస్ ఫ్రెండ్స్. ఓస్ 1 మినిట్. ఏం లేదు. మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళు కొంతమందున్నారు. వాళ్ళకేంటంటే తెలియదు పాపం వాళ్ళు. సాఫ్ట్‌వేర్‌లో జాబ్ కొట్టలేము అనే ఫీలింగ్ ఎక్కువుంది వాళ్ళకి. నో ప్రాబ్లమ్. నువ్వు కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా, సివిల్ అయినా, మెకానికల్ అయినా సాఫ్ట్‌వేర్‌లో జాబ్ కొడతావు అంతే.
కొంచెం ఓపిక పట్టు, నేను చెప్తాను. ఇది నీకు అర్థమైంది. ఎస్. ఇప్పుడు యాక్చువల్‌గా ఏందమ్మా, ఇక్కడ 1001 అని టైప్ చేసిన వెంటనే, అంటే ఇది ఫ్రంట్ ఎండ్ యాక్చువల్‌గా. సో, రిక్వెస్ట్ కమ్స్ టు అప్లికేషన్ సర్వర్. యెస్. అప్లికేషన్ సర్వర్. ఇది అప్లికేషన్ సర్వర్. యెస్. ఈ అప్లికేషన్ సర్వర్‌లో ఇప్పుడు క్వెరీ ఉండాలి యాక్చువల్‌గా. ఏ క్వెరీ రాయాలి ఇక్కడ? సెలెక్ట్ క్వెరీ రాయాల. సెలెక్ట్. అదేనా ఆ సెలెక్ట్ అనే క్వెరీ ఏం చేస్తది? ఈ డీబీ టేబుల్‌లో ఉన్న డేటాని సెలెక్ట్ తెచ్చి, అప్పుడు ఇదిగో ఈ కాలమ్స్‌లో ఫిలప్ చేస్తది. ఎక్కడ? ఇది కస్టమర్ డేటా అనే కాలమ్‌లో ఫిలప్ చేస్తది. అందువల్ల మనం చూడగలుగుతున్నాం. కస్టమరు అంటే ఒకళ్ళంటారు, "రేయ్! కస్టమర్ ఐడీ కొట్టు. వాడి అడ్రెస్ ఏందో చూడరా. వాడి ఫోను నంబర్ ఏదో చూడరా. వాడి అన్నీ జోడిస్తారు. ఆధార్ నంబర్ కొడితే ఎట్లాగా వస్తది? డిపార్ట్‌మెంటోళ్ళకి అట్లా సచ్ ఎ వే థట్ దే డిజైన్. ఆధార్ డేటాబేస్ అంతా ఇదుంటది. సో, ఆధార్ డేటాబేస్‌కి డిపార్ట్‌మెంటోళ్ళు మొత్తం కనెక్టివిటీ ఉంటది. అందుకోసం నువ్వు ఆధార్ అనేది ఒక డిపార్ట్‌మెంట్. అర్థమైందా? ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక డిపార్ట్‌మెంట్. అది వేరే డిపార్ట్‌మెంట్. ఆ డిపార్ట్‌మెంటోళ్ళకి, ఆధార్ డిపార్ట్‌మెంటోళ్ళు అనుసంధానం అవుతారన్నమాట. "ఏ బాబు! థిస్ ఈస్ అవర్ డిపార్ట్‌మెంట్. థిస్ ఈస్ గవర్నమెంట్. యెస్. ప్లీజ్ గివ్ మీ యువర్ యాక్సెస్ ఆన్ యువర్ డేటాబేస్." ఏ డేటాబేస్? ఆధార్ డేటాబేస్ మాకు కావాలి అంతే. ఎందుకు కావాలి మీకు? మేము డిపార్ట్‌మెంట్ అయ్యా. నువ్వు ఆధార్ నంబర్ పెడితే మాకు వాడి అడ్రెస్ కావాలి వెంటనే. మేమిలా సెర్చ్ కొట్టామంటే ఆధార్ నంబర్ ఇక్కడ కొడితే వెంటనే ఆధార్ వాడి డీటెయిల్స్ మొత్తం మాకొచ్చేయాల. సరే మీరు సాఫ్ట్‌వేర్ మీరు తయారు చేసి మేము తయారు చేసుకుంటాం. బట్ నీ డీబీ యాక్సెస్ మాకివ్వాలి. అంటే అప్పుడు వాడు ఏదైతే ఆధార్ తయారు చేశారో, ఆధార్ డీబీ ఉందో, ఆ డీబీ వీళ్ళకి అప్రూవల్ ఇస్తారు. అప్పుడు వీళ్ళు మొత్తం యాక్సెస్ చేసుకోగలుగుతారు. రియల్‌గా. రియల్ స్టోరీ అది. మీరు కొట్టంగానే ఒక డిపార్ట్‌మెంట్‌కెళ్ళి నీ ఆధార్ నంబర్ కొట్టంగానే నీ పేరు, అడ్రెస్ ఎలా వస్తది? ఆధార్ డీబీ టేబుల్స్ అనేది యాక్సెస్ ఆల్రెడీ ఉంటది వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి. వాళ్ళు తీసుకుంటారు. లాక్కుంటారు. ఏంది నువ్వు అంటారు. ఎందుకు? మరంతే గదా! ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ గూడా ఏ ఆధార్ నంబర్‌లు ఎవడెవడు ఎక్కడ నివాసిస్తున్నాడు, ఆధార్ నంబర్ కొట్టంగా నేను తెలుసుకొని వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆధార్ నంబర్ పెట్టుకొని. అంతే అట్లా. సో, ఇది యాక్చువల్‌గా. అంటే ఆల్రెడీ డేటా ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ థిస్ డేటాబేస్ టేబుల్. బట్ ఫ్రమ్ థిస్ డేటాబేస్ టేబుల్ ఐ వాంట్ టు సెలెక్ట్ ద డేటా. అప్పుడు సెలెక్ట్ అనే క్వెరీ ఇక్కడ రాయాల. ఎక్కడ? అప్లికేషన్ సర్వర్‌లో సెలెక్ట్ అనే క్వెరీ రాయాలి. ఈ ప్లేస్‌లో. అసలు సెలెక్ట్ అనే క్వెరీ ఎలా రాస్తాం మనం? సెలెక్ట్ అనే క్వెరీ ఎలా? ఫ్రెండ్స్. ఇప్పుడంతా ఇన్సర్ట్ అనే క్వెరీ రాయటం తెలిసింది సార్ మాకు. మరి సెలెక్ట్ అనే క్వెరీ ఎలా రాస్తాం? సెలెక్ట్. అంటే సెలెక్ట్ మీన్స్ వాట్? సెలెక్ట్ మీన్స్ ఏందే బాబు, సగం మంది ఇంటికెళ్ళిపోయారు. అర్థం కాలేదే. ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. సార్ అర్థమవుతుంది. అర్థమవుతుందా? సార్ అర్థమవుతుంది సార్. సార్ అర్థమవుతుంది. ఎవరయ్యా బండి మీద ఉన్నారేంది బాబు? బస్ స్టాండ్‌లో ఉండి జేబులో పెట్టుకున్నారు. అర్థమవుతుంది సార్. మీరు కాదులే, ఎవరో బండి మీద ఉన్నాడాయన. సౌండ్ ఇనపడుతుంది. బాబు జాగ్రత్తమ్మా. లైఫ్‌ని సీరియస్‌గా తీసుకో. 8 గంటలకు క్లాస్ అంటే నువ్వు బండి మీద ఉంటే ఎట్టమ్మా ఈ టైంలో ఆ? ఎవరో ఉన్నారు ఒకాయన బండి మీద. సరేలే ఏదో ఒకటిలే. బండి మీద పోతా జేబులో పెట్టుకొని వింటున్నావా ఏంది కొంపదీసి? సరే ఏదో ఒకటి చేయండి. రికార్డ్ అయితే 2 సార్లు వినమ్మా రేపు ఏం కాదు. ఆ? సరే. నాన్‌సెన్స్ పనులు కొంచెం మానేసుకోవాలమ్మా. సరే ఇప్పుడు ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? ఇది నేను చెప్పేదంతా అర్థమవుతుందా? సీరియస్‌గానే ఉందా? కరెక్ట్‌గా ఉందా? సో, ఇప్పుడు రియాలిటీలోకొద్దాం. అసలు సెలెక్ట్ అనేది ఏందని వద్దాం. సెలెక్ట్. కొంతమంది హలో అనలేకపోతున్నారు. ఆడుకుంటున్నారేంది పిల్లలతోటి? చెప్పండి. పిల్లలు లేనోళ్ళు ఓకే గాని, పిల్లలున్నోళ్ళు మాత్రం పిల్లలతో ఆడుకుంటున్నారు అని నేను అనుకుంటున్నా. ఆడుకోవటం లేదు సార్ అంటే, మేము ఆడుకోవటం లేదు సార్ మీ క్లాస్ వింటామని చెప్పండి ఎవరైనా. యెస్. ఫ్రెండ్స్. ఎవరున్నారు అలాంటోళ్ళు? ఆ! ఏం జేపీ లైన్‌లో ఉన్నావమ్మా? జేపీ, జేపీ, సార్. కేఎన్ బాబు, సార్. కేఎన్ బాబు ఉన్నావా? సార్. అర్థమవుతుందా నేను చెప్పేది ఇది సబ్జెక్ట్? అర్థమవుతుంది సార్. ఓకే. గుడ్. అంటే నేను ఇయన్నీ చెప్తాను నీట్‌గా వినండి. నామకరణ అయితే అసలు మాట్లాడడు. మదన్ లాల్ ఓకే. పర్లేదు. మొన్న సార్ ఉన్నావా? మొన్న సార్ ఏడు కదా సార్ నేను. అస్సలా ఎక్సలెంట్ అయ్యా. వీడియో కూడా చూపిస్తావా? సార్. సరే ఈసారి వీడియో ఆన్ చేయమని అవును సార్. చెప్తా. అసలు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో నాకప్పుడు అర్థమైంది.
సరే 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 ఓకే థ్యాంక్ యూ. సరే మళ్ళీ వద్దాం సబ్జెక్ట్ లోకి పోదాం. ఓకే చాలా చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా నేను చెప్తాను మీరు అంటే అందుకోసం మేము వినమనేది అంటే ఏం లేదు. ఓకే సరే బాగుంది. సో డేటా ఏమో డేటాబేస్ టేబుల్‌లో ఉంది. ఇదొక సర్వర్‌లో ఉంది. బట్ అప్లికేషన్ అనేది బ్యాక్ ఎండ్ కోడ్ అనేది ఒక సర్వర్‌లో ఉంటది. అప్లికేషన్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్ అది. దిస్ ఈస్ వాట్ బ్యాక్ ఎండ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్. దిస్ ఈస్ వాట్ ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఇలా ఉంది అనుకో. నువ్వు ఊహించుకో. బాగుంది. మరి అప్లికేషన్ సర్వర్‌లో మనం ఇప్పుడు కోడ్ రాస్తాం అన్నమాట. ఏది జావా, పైథాన్ కోడ్. ఆ కోడ్‌తో పాటు ఎస్‌క్యూఎల్ క్వెరీస్ కూడా ఇక్కడ రాస్తాం. ఎలా రాస్తాం అయి? అంటే సెలెక్ట్ అనే క్వెరీ రాయాలి ఇప్పుడు అర్జెంట్‌గా. ఎక్కడ అప్లికేషన్ సర్వర్‌లోనే. యెస్. అప్పుడు సెలెక్ట్ అనే క్వెరీ ఏంది సార్? దానికి వ్యవహారం ఏందంటే యెస్ సెలెక్ట్. SELECT సెలెక్ట్. అసలేంటి సెలెక్ట్ అనే క్వెరీ ఏం చేస్తది? సెలెక్ట్ అనే కమాండ్ ఏంది దాని వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెలెక్ట్ కమాండ్? యెస్. సో select is a very very important SQL command. Okay. SQL command. Good. It's SQL command. By using select command, so we can retrieve the data from the database table. Yes, it is story. You can retrieve the data from the database table. Yes, ఎలా based on the condition అన్నమాట. Yes, based on the condition. అంటే ఒక కండిషన్ బేస్ చేసుకొని మనం ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏం సార్ కండిషన్ లేకపోతే వర్కౌట్ అవ్వదా ఏంది? అంటే కండిషన్ ఉంటే ఆ వ్యక్తి యొక్క డీటెయిల్సే వస్తాయి. కండిషన్ లేదనుకో అందరి డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. అందరి డీటెయిల్స్ డిస్‌ప్లే చేయాలంటే కండిషన్ అవసరంలా. కండిషన్ అంటే ఎట్లా చెప్పగలరు మీరు? కండిషన్ అనేది ఎక్కడుంది మనకు చూపించండి. యెస్, దిస్ ఈస్ వాట్ కండిషన్. ఇది కండిషన్. యెస్. అంటే బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. ఇదిగో 100 ఎంటర్ కస్టమర్ ఐడి ఉంది కదా! యెస్, దిస్ ఈస్ వాట్ కండిషన్. బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ వి కెన్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. రిట్రీవ్ అంటే ఏంది? టేక్ ద డేటా. యెస్, ఈ డేటాని తీసుకునిద్ది. ఎలా తీసుకునిద్ది? సెలెక్ట్ అనే క్వెరీ తీసుకునిద్ది. ఇప్పుడు ఎట్లా తీసుకునిద్దో చూద్దామా? యెస్, ఇప్పుడు చూడు ఎట్లా తీసుకునిద్ది అంటే ఇదిగో సెలెక్ట్ పట్టుకున్నాం కదా! సెలెక్ట్ అంటే సెలెక్ట్ అనేది డేటాని తీసుకొచ్చిద్ది. ఎక్కడి నుంచి తీసుకొచ్చిద్ది? యెస్, ది సెలెక్ట్ టేక్స్ ద డేటా ఫ్రమ్ ద DB. వాట్ ఈస్ దిస్? సెలెక్ట్ ద డేటా ఫ్రమ్ ద DB or take the data from the DB. అంటే ఏంది? డేటాబేస్ టేబుల్ నుంచి డేటా తీసుకుంది. ఫ్రమ్ ద డేటాబేస్. DB అంటే ఏంది? డేటాబేస్. అర్థమైందా? DB అంటే డేటాబేస్. ఇట్లా అన్నమాట. సెలెక్ట్ అనేది ఈ విధంగా పనిచేస్తుంది. యెస్ ఫ్రెండ్స్. సో we can retrieve the data based on the condition. ఓకే. కండిషన్ లేకపోతే కష్టం కదా! ఓకే. సరే. అప్పుడు మనం ఎట్లా చేయాలా దాన్ని? అంటే జనరల్‌గా అసలు ఏంటి ఈ గొడవ అనంటే చూడండి. ఎలా రాయాలి దానికి? సెలెక్ట్. అర్థమైందా? సెలెక్ట్ అనా? స్టార్ ఉంటది యాక్చువల్లీ. సెలెక్ట్ అంటే క్వెరీ ఇట్లా రాయాలి. సెలెక్ట్ స్టార్. అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకో. స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్? అదే ఇందాక చేసాం కదా! కస్టమర్ టేబుల్. CUSTOMER కస్టమర్ టేబుల్ అది. అవునా? యెస్. కస్టమర్ టేబుల్. సో కస్టమర్ ఇన్ఫో టేబుల్ అది ఇన్ఫర్మేషన్ టేబుల్. కస్టమర్ ఇన్ఫర్మేషన్ టేబుల్. ఓకే అని రాసి ఇప్పుడు కండిషన్ రాయాలి కదా! కండిషన్ ఎలా రాయాలా? అంటే ఇదిగో కండిషన్‌కి ఎలా రాయాలంటే ఆ కండిషన్ ఎలా రాయాలంటే వేర్ కస్టమర్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్. అది క్వెషన్ మార్క్. అర్థమైందా? ఇది క్వెషన్ మార్క్. అంటే ఇక్కడ ఏం జరిగిద్ది? యెస్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అనేది ఏం జరిగిద్దంటే చూడండి ఫ్రెండ్స్ రియల్‌గా ఈ స్టేట్‌మెంట్ వల్ల ఏం జరిగిద్ది చూడండి. యెస్, 1 మినిట్. మళ్ళీ ఇక్కడ ఈ పిక్చర్‌లోకి మళ్ళీ వద్దాం ఇప్పుడే. కొంచెం దీని తర్వాత వద్దాం. ఓకే. గుడ్.
సో ఇది ఏం జరిగింది ఇక్కడ చూసుకొని వద్దాం. అంటే ఎస్ ఫ్రెండ్స్, చూడండి ఒక్క నిమిషం. నేను క్లోజ్ చేస్తా. ఇది సెలెక్ట్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తా. అందుకోసం ఆగా. ఓకే, దయచేసి నిద్రపోవద్దు, దయచేసి కంగారు పడవద్దు. ఇదమ్మా. ఓకే, సో నేను ఇక్కడ ఏంటంటే 1001 అదనమాట. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఆ 1001 వచ్చి పడింది. అప్పుడు ఈ 1001 బేస్ చేసుకొని వెంటనే ఆ డీబీ టేబుల్లో ఉన్న ఆ 1001 ఎదురుగా ఉన్న అన్ని ఫీల్డ్స్ నీకు డిస్ప్లే అవుతాయి. అన్ని ఫీల్డ్స్ నువ్వు డిస్ప్లే చేయమని ఎక్కడ చెప్పావు? ఇదిగో స్టార్. స్టార్ మీన్స్ వాట్? ఆల్. అంటే 100 అంటే 100లో ఏంది? 1001 ఉంటది ఫస్ట్ కస్టమర్ ఐడి, తర్వాత కస్టమర్ నేమ్ ఉంటది, నేమ్. ఆ తర్వాత కస్టమర్ నేమ్ ఏంది? కేకే. ఎస్, కస్టమర్ నేమ్ కేకే. ఓకే. ఆ తర్వాత ఏంది? కస్టమర్ ఏజ్ 45 ఉంది. ఓకే. తర్వాత అడ్రస్ ఏంది? బెంగుళూరు ఉంది. ఓకే. తర్వాత ఏంది? ఫోన్ నంబర్ 7207 సంథింగ్ అలాగుంది. ఓకే. సో అంటే ఈ ఫీల్డ్స్ మొత్తం, ఈ రికార్డు మొత్తాన్ని తీసుకురా బాబు అని అర్థం. అది స్టార్ అంటే. ఆల్ ద ఫీల్డ్స్ మొత్తం తీసుకొచ్చిరా. బట్ ఏ కండిషన్ బేస్ చేసుకొని? 1001 అంటే అప్పుడు ఇక్కడికి వస్తది కర్సర్. ఇక్కడికి వచ్చి 1001 నువ్వు ఇచ్చావు కదా, ఇక్కడ మ్యాచ్ అయింది కదా, మ్యాచ్ అయింది కాబట్టి ఈ డీటెయిల్స్ తీసుకొచ్చి డిస్ప్లే చేస్తాను అనమాట. ఇలా వెళ్ళిపోయి ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే జరిగిద్ది అనమాట. సచ్ ఏ వే దట్ దే రిటర్న్ ద కోడ్. ఎస్క్యూఎల్ అవన్నీ రాస్తారు. ఎక్కడ ఎవరు రాస్తారు? డెవలపర్ రాస్తాడు, లేదా సపరేట్ ఎస్క్యూఎల్ టీమ్ ఉంటే ఎస్క్యూఎల్ టీమ్ అయినా రాస్తారు. అట్లా అర్థమైందా? సో ఇట్లాగెళ్ళిద్ది అనమాట డేటా. అర్థమైందా? సపోజ్ ఇప్పుడు నువ్వు ఇచ్చావు ఇక్కడ 1001 కాకుండా 3001 ఇచ్చావు. 3001 ఇక్కడ లేదనుకో, ఏయ్ బాబు కస్టమర్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనిపించింది. ఎందుకు? నువ్వు తప్పిచ్చావు. రికార్డు నెంబర్ తప్పిచ్చావు. కస్టమర్ ఐడి తప్పిచ్చావు. కస్టమర్ ఐడిలో 3001 లేదు. లేకపోతే కస్టమర్ ఐడి నాట్ ఫౌండ్, కస్టమర్ ఐడి ఇన్వాలిడ్ అని మెసేజ్ వచ్చింది. అలా మెసేజ్ వచ్చేదానికి కూడా జావా డెవలపర్ కోడ్ రాస్తాడు. అలా మెసేజ్ వచ్చేదానికి కూడా. ఎస్, అర్థమైందా? కోడ్ రాస్తే అది వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపించింది అనమాట. అప్పుడు నీకు అర్థమైంది, ఓహో ఇది మనం ఇచ్చిన ఐడి లేదంట, తప్పంట అని. మరి పిన్ నెంబర్ కూడా అంతే. పిన్ నెంబర్ అనేది ఏంది? టేబుల్లోనే ఉంటుంది. అది ఆ టేబుల్ నుంచి పిన్ నెంబర్ వచ్చి ఇన్వాలిడ్ పిన్ అని ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఇక్కడి నుంచే. ఇప్పుడు సెలెక్ట్ అనే దానికి బ్యాలెన్స్ చెక్ కరెక్ట్ గా సూట్ అయింది. బ్యాలెన్స్ చెక్కింగ్ అంటే, బ్యాలెన్స్ చెక్కింగ్ అంటే ఏంది? కస్టమర్ టేబుల్లో ఉన్న అకౌంట్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ నీకు ఫెచ్ అయ్యి నీకు కనపడుతుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు ఫోన్ పే, గూగుల్ పే ఓపెన్ చేసి చెక్ బ్యాలెన్స్ అని కొడుతున్నావో అప్పుడు సెలెక్ట్ క్వరీ రన్ అయింది. కస్టమర్ టేబుల్ మీద రన్ అయింది ఆ సెలెక్ట్ క్వరీ. అర్థమైందా? ఇప్పుడు కూడా అంతే. అంటే ఏదైనా సరే తీసుకోవడం అన్ని సెలెక్ట్ క్వరీ మాత్రమే ఇక్కడ మనం రాయాలి. ఎక్కడ? అప్లికేషన్. అర్థమైందా? అప్లికేషన్ కోడ్లో లింకప్ చేసుకుంటాం. ఇదంతా కూడా పైథాన్. మన జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ లింకింగ్ అంతా వాళ్ళ వ్యవహారం. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి తెలుసు అదంతా జనరల్ గా. ఆ కోర్సులో భాగమే అది. వాళ్ళది నేర్చుకోవాలి, తప్పదు. అదంతా నేర్చుకొని ఎస్క్యూఎల్ క్వరీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. లేకపోతే అటర్ ఫ్లాప్. ఎవరు తీసుకోరు నిన్ను. ఇంటర్వ్యూస్ లో ఎవరు తీసుకోరు ఈ క్వరీస్ రాకపోతే. అర్థమైంది? అట్లా ఆ విధంగా మనం చేసుకోవాలి. ఇది యాక్చువల్ గా సెలెక్ట్ అంటే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ టేబుల్ నుంచి తీసుకో అన్ని వాల్యూస్ ని. స్టార్ అంటే అన్ని వాల్యూస్ ని. వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఎక్కడ కస్టమర్. వేర్ అనేది ఏంది? ఒక కీవర్డ్ యాక్చువల్ గా. ఫ్రమ్ అనేది ఏంది? ఒక కీవర్డ్ యాక్చువల్ గా. సెలెక్ట్ కమ్ అట్లా అనమాట. అంతేగాని వేర్ ఎందుకు పెట్టాలా, ఫ్రమ్ ఎందుకు పెట్టాలా? నో. అది సింటాక్స్ రూల్స్ ఇవన్నీ. ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ ఇన్ఫో వేర్ కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1001. అర్థమైందా? ఇప్పుడు ఈ క్వరీ అమ్మా. అర్థమైందా? సో ఇప్పుడు ఎట్లా వచ్చింది తెలుసా? ఇదిగో ఇక్కడ
ఎలాగొచ్చిద్దో నేను చూపిస్తా ఈ క్వరీ. ఇప్పుడు నీకు అర్థమైంది. సెలెక్ట్ క్వరీ అనేది అర్థమైంది. యెస్. చూసావా? యెస్. యెస్. ఇదిగో ఇది స్టోరీ. చూసావా? యెస్. యెస్. ఇది అప్లికేషన్ కోడ్‌లో ఇది ఉంటదన్నమాట. అప్పుడు ఇదిగో ఇది. ఓకే. ఇలా ఉంటది. అప్పుడు మనకేం జరిగిద్ది తెలుసా? వెంటనే ఇదిగో ఇక్కడ ఇది ఉంది గదా! 1001 కొట్టావు గదా నువ్వు. యెస్. అప్పుడు 1001 కొట్టగానే ఇది అప్లికేషన్ సర్వర్ రిసీవ్ చేసుకొని ఇక్కడ ఇలా ఎంత కొట్టావు నువ్వు? 1001 గదా! ఆ 1001 ఇక్కడ యాడ్ అయ్యిద్ది. అప్పుడు అర్థమైద్ది. ఓహో! ఈడు 1001 కావాలంటున్నాడు అని. అప్పుడు ఇది ఎస్‌క్యూఎల్ గదా! ఎస్‌క్యూఎల్ వచ్చి దీంతో మాట్లాడిద్ది. "ఏయ్ బాబు ఇవి ఇదిగో 1001." అప్పుడు 1001 అలా ఈడి దగ్గరికొస్తాడు. ఇదొక సర్వర్ యాక్చువల్‌గా. అప్పుడు 1001కి రీచ్ అవుతాం. అర్థమైందా? సో, 1001కి రీచ్ అయ్యి ఇప్పుడు దీన్ని పికప్ చేసుకో. బేస్డ్ ఆన్ దిస్ కండిషన్. ఈడ 1001 ఇక్కడ 1001. చూసావా? అప్పుడు నీకు వెంటనే ఈ ఈ ఈ డేటా మొత్తం గూడా ఇక్కడ డిస్‌ప్లే అయిపోద్దన్నమాట. ఇక్కడ డిస్‌ప్లే. సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఆ సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ అన్నీ యెస్ 1001 అర్థమైందా? కేకే అర్థమైందా? ఐడీ. తర్వాత ఏంది 45 తర్వాత ఏంది బెంగుళూరు 727 మొత్తం ఇక్కడికొచ్చినాయి గదా! అప్పుడు ఇవన్నీ గూడా ఇదిగో ఇక్కడ వచ్చేస్తాయి. ఇయన్నీ గూడా ఇక్కడ 1001 అప్పుడు డిస్‌ప్లే అయ్యిద్ది. కేకే అక్కడ డిస్‌ప్లే అయ్యిద్ది. ఇవన్నీ ఇటొస్తాయి మళ్ళీ అంటున్నా వాల్యూస్. తీసుకోవటం అంటే అదే గదా! సెలెక్ట్ 45 తర్వాత బెంగుళూరు తర్వాత 7207 సంథింగ్. అప్పుడు నీకొస్తుంది. ఇప్పుడు పొరపాటులో కస్టమర్ ఎంటర్ కొట్టిన తర్వాత ఇదంతా జరిగిద్ది. సెలెక్ట్ అనే క్వెరీ ఉండబట్టే జరుగుతుంది. సెలెక్ట్ క్వెరీ రాయకపోతే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్యూనికేట్ విత్ డీబీ సర్వర్. యెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ వి కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ డీబీ సర్వర్. ఆ డీబీ సర్వర్ తోటి మనం కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాం. అంటే అప్లికేషన్ సర్వర్ డీబీ సర్వర్ తోటి కమ్యూనికేట్ అవుతుంది. బట్ ఇంటర్నల్‌గా ఎస్‌క్యూఎల్ అనేది మాట్లాడిద్ది దాంతోటి. ఎస్‌క్యూఎల్ కెన్ టాక్ టు డీబీ. ఎందుకంటే మన భాష వేరే వాళ్ళకి అర్థమైద్దేమో గానీ, ఇక్కడ ఈ డీబీ భాష దాని భాష దీనికి ఇద్దరికి మాత్రమే తెలుసు. వేరే వాళ్ళకి తెలీదు ఆ భాష. అందుకోసం వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ అనేది ఉంటదన్నమాట. రియల్‌గా చెప్పాలంటే. ఇది స్టోరీ. ఇలా జరుగుతది. అయితే మనమేంది? ఎందుకు ఇదంతా నేర్చుకుంటున్నాం అంటే, అప్లికేషన్ సర్వర్ మన డ్యూటే. డీబీ సర్వర్ మన డ్యూటే. ఫ్రంట్ ఎండ్ సర్వర్ మన డ్యూటీ. అన్నీ మన డ్యూటీసే. ఇదంతా వీపీసీ సబ్జెక్టే గదా! టోటల్‌గా వీపీసీ సబ్జెక్ట్. వీపీసీ బాగా తెలిస్తే ఇవన్నీ ఏ సర్వర్‌లు అంటే కంటిన్యూ‌గా నీకు ఇదే పని ఉంటదయ్యా బాబు చాలా రోజులు. ఒక వీపీసీలోనే ఒక 1 ఇయర్ నుంచి నేను వీపీసీలోనే జేస్తున్నాను. నాకు ఆ పనే ఉందని. ఏమేం జేశావు? సబ్‌నెట్‌లు తయారు జేశా. డీబీ సర్వర్‌లు తయారు జేశా. ఇదిగో ఇట్లాంటివి తయారు జేశా. అప్లికేషన్ సర్వర్‌లు తయారు జేశా. ఇది తయారు జేశా. అయితే మీరు ఎక్స్‌పీరియన్స్ ఉంది గాబట్టి ఇంత ఎక్స్‌పోజర్ ఉంటే మీరు ఫాస్ట్‌గా అంటే అప్లికేషన్ ఫ్లో నీకు అర్థమైద్దనమాట. అసలు అప్లికేషన్ ఫ్లోయే నీకు తెలియకుండా, అప్లికేషన్ ఫ్లో ఎట్లా జరుగుతుందో నీకు తెలియకుండా, ఐ హావ్ ఎ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అన్న వాళ్ళని మాత్రమే కంపెనీలు రిజెక్ట్ చేస్తున్నాయి, తీసేస్తున్నాయి. ఈ ఫ్లో తెలియకుండా. ఎందుకు 4 ఏళ్ల నుంచి నువ్వు ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌తో, బ్యాక్ ఎండ్ డెవలపర్‌తో, డీబీస్ డీబీ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్‌తో వీళ్ళందరితోటి నువ్వు టచ్‌లో ఉండి 4 ఏళ్లు పనిచేసినప్పుడు, కనీసం ఈ ఫ్లో తెలియకపోతే వాడెలా నమ్ముతాడు నిన్ను? హౌ కెన్ దే బిలీవ్ యూ? యెస్. దే డోంట్ బిలీవ్ యూ. వై? బికాస్ యూ ఆర్ అనేబుల్ టు ఎక్స్‌ప్లెయిన్ ఆల్ దిస్ ఇన్ డెప్త్ ప్రాసెస్. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ డెప్త్ ప్రాసెస్ అంటాం దీన్ని. ఇది పైన వర్క్ అంటే చెప్తే కనపడదు. అర్థం కాదు. సెలెక్ట్ అని రాసి ఇది అనుకుంటావు. నాకు ఎంత ఒక క్షణంలో పని. కానీ ఇదంతా రాసి ఇటు సెలెక్ట్ ఎక్కడ ఉందో చెప్తున్నా అంటే అప్పుడు నీకు అర్థమైద్దని చెప్తున్నా. అయితే ఇదేందంటే మీలాంటి ఇప్పుడే పాస్ అయినోళ్ళు వినరు. తల బిరుస్తనం ఎక్కువుంటది. ఏందిరా ఇదంతా ఎందుకంటే వాడికి ఇది సుత్తిలాగే కనపడిద్ది. ఎందుకంటే వాడు రక్త సంబంధాలు ఏర్పరచుకున్న వ్యక్తికి సుత్తిలాగా ఉంటది. రక్త సంబంధాలు ఏర్పరచుకున్న వ్యక్తికి ఇక తల్లి, తండ్రి, ట్రైనరు, బరువు, బాధ్యత ఏముండవు.
ఈ రక్త సంబంధాల మీదే ఉంటాడు. ఒక్క 4, 5 నెలల తర్వాత అప్పుడు తెలిసిద్దనమాట. అప్పుడు పిచ్చి పట్టిద్ది. తమిళ్, మలయాళం, బెంగాలీ సినిమాలు కనపడతాయి. 4 నెలలే ఏదైనా ఏ ఫ్రెండ్‌షిప్ అయినా 4 మంత్స్, 5 మంత్స్. అంతకంటే ఎక్కువ సాగదుగా. నేనంటా. కాబట్టి రక్త సంబంధాలనేది తగ్గిచ్చండి ఫస్టు. మన తల్లిదండ్రులతో రక్త సంబంధం మనకి. వేరే వాళ్ళతో ఎవడే వాడు చెప్పింది. హే! తిన్నావా? అయిపోయింది. అమ్మ నా గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అబ్బబ్బబ్బా! కమల్ హాసన్‌లమ్మ వాళ్ళందరూ. కమల్ హాసన్‌లు నమ్మితే ఎట్లా? జీవితం ఖరాబ్ గోయిందా. తల్లిదండ్రి ఫస్ట్. తిన్నాడా? అబ్బాయి తినలేదా? అబ్బాయి తిన్నాడా లేదా? ఆళ్ళ గురించి ఉంటది గాని ఈడెవడా గొట్టంగా. ఆ! ఎన్ని సోంబేరి కబుర్లు, పోసుకోలేవరాలు. కాబట్టి దయచేసి మిత్రులారా, మనం ఎందుకొచ్చాం హైదరాబాదు? మనం ఏం జేస్తున్నాం హైదరాబాద్‌లో? ఈ జాబ్ గొట్టి మనం ఇంటికెళ్ళి చూపిచ్చాలా అనే తపంతో ఉండాల విద్యార్థి. అప్పుడు అలాంటి వ్యక్తులు క్లాసులు బాగా ఇనటానికి శ్రద్ధ చూపిస్తారు. ఈ లేని వాళ్ళేందంటే ఆల్టర్‌నేటివ్ బ్యాచ్ ఇదంతా సుత్తి బ్యాచ్ నా దృష్టిలో. పరమ చెత్త బ్యాచ్ గూడా. ఈ బ్యాచ్ అంతా ఏందంటే 2 నెలలకోసారి కోర్స్‌ను మారుస్తా ఉంటారు. 2 నెలలకోసారి. ఇక వాడు ఫ్రెండ్ జెప్పాడు, నా నాన్న జెప్పాడు, నాన్న ఫ్రెండ్, నా తమ్ముడు ఇయన్నీ సుత్తి డైలాగులు. ఈ కోర్స్ చాలు నేర్చుకుంటే అదిరిపోయే డిమాండ్ మోస్ట్ ట్రెండింగ్. యెస్. క్లౌడ్ కంప్యూటింగ్. వితౌట్ క్లౌడ్ కంప్యూటింగ్ నో ఐటీ బిజినెస్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ లేకపోతే, బిజినెస్సే లేకపోతే ఆ కోర్స్ మంచిది గాదు. నేను ఏరే కోర్స్ నేర్చుకుంటానే ఎళ్తున్నారు. వాళ్ళెంత అమాయకులో నాకే అర్థం గాట్ల. ఎంత దారుణమైన స్థితిలో వాళ్ళెళ్ళిపోయారంటే, కనీసం వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు మోసం జేస్తున్నట్టు, వాళ్ళని వాళ్ళు మోసం జేసుకుంటున్నట్టే. ఇంత మంచి కోర్స్‌ని వదిలిపెట్టి. ప్రతి ఏరియాలో నీకిక్కడ టచ్ అవుతుంది గదా! ఇది సర్వరే, అది సర్వరే, ఇంకా సర్వర్‌లు, డెవలప్‌మెంట్ సర్వర్‌లు, టెస్టింగ్ సర్వర్‌లు, ఆ సర్వర్‌లు, ఈ సర్వర్‌లు. అరే! చేతి నిండా పనుంటదయ్యా బాబు నీకసలెక్కడ? డెవాప్స్‌లో ఒక 3 సర్వీసులు నేర్చుకో. ఏడబ్ల్యూఎస్‌లో 4, 5 సర్వీసులు నేర్చుకో. లైనక్స్‌లో కొంచెం కాన్సెప్ట్ నేర్చుకో. వీటన్నిటిని తరోగా ఉండమంటే ఇంతవరకు ఎవడు నాకు చెప్పలేకపోతున్నాడు. నేను దీంట్లో తరోగా ఉన్నానని చెప్పు. చాలు. ఊరక పైపైన ఎతుకులాడతా ఇంకా ఏదో ఉంది. ఇంకా ఏమి లేదసల. ప్రిపేర్ అవ్వాల్సింది అదే మోడల్ అంతే. ఆ మోడల్‌లోనే నీకు సబ్జెక్ట్ డెవలప్ అయిద్ది. ఇదే క్లాస్ నేను ఆహ్, గంటలో ముగించగలను. లేతే అరగంటలో కానీ లాభం లేదు. సుఖం లేదు గదా! అందుకోసం క్లాసులు వింటండి. ఈ క్లాసులు వినే లోపల నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యి, కంగారు పడి, టెన్షన్ పడుకోకుండా అసలు సార్ చెప్తా ఉంటాడు. మన పాటికి మనం ట్రై చేయాలా అనేది నువ్వు ఆలోచన జేసుకోవాలా. అంతేగాని పూర్తి స్థాయిలో చేతులు నలుపుకుంటా ఇంకా ఏం జరగలేదులే, ఏం అవ్వలేదులే ఏమైద్ది? కోర్సులంటే ఇంతే ఉంటాయి. నిజాయితీ గల కోర్సులు. చెప్పాను గదా! తీసుకున్న ప్రతి పైసాకి న్యాయం జేసే వ్యక్తిని నేను. డబ్బులు తీసుకోవటం, జేబులో పెట్టుకోవటం, నా కొడుకులు అయిపోయిందిలే వాళ్ళ పని అని వదిలేసే బ్యాచ్ నేను మాత్రం గాదయ్యా. అది మాత్రం వాస్తవం. ఏదైనా సరే ఒక స్టూడెంట్ మనల్ని నమ్మొచ్చాడు గాబట్టి, ఆ స్టూడెంట్‌కి న్యాయం చేయాలి. వాడిని మంచి స్థాయిలో నిలబెట్టాలి. మంచి సబ్జెక్ట్ చెప్పాలనేది. ఈ ఈ ఈ సమాజంలో అట్లా లేరు జనాలు. డబ్బులొచ్చినియా? ఫీజు కట్టాడా? జేబులో పెట్టుకున్నాం అయిపోయింది. ఇంక నీతో నాకేం పని? నువ్వు క్లాసులకి అటెండ్ అవుతావో, సస్తావో, బతుకుతావో, అసలు అర్థమవుతుందో లేదో, అసలు ట్రైనర్ సరిగ్గా చెప్తున్నాడో లేదో, ఇయన్నీ నాకు అవసరం లేదండి. ఎందుకు నా డబ్బులొచ్చినియండి. నువ్వేంది? కానీ ట్రైనింగ్ ఇచ్చోడికి ఎట్లుంటదంటే, అసలు స్టూడెంట్ పాపం ఏం జేస్తున్నాడు? ఎలా ఉన్నాడు? ఏదైనా కంగారు పడుతున్నాడా? ఈడెవడన్నా ఇంకోడు మోల్డ్ జేసాడా? ఇంకో కోర్స్‌కి. లేదా ఈ ఫ్రెండ్‌షిప్ దృష్టిలో పడి ఈడేమన్నా అల్లరి చిల్లరి ఏషాలేసి పై పై పక్కదారి పడుతున్నాడా? అనేది ట్రైనర్ ఆలోచించి మోటివేషన్ చేస్తాడు ఈజీగా. ఈ మోటివేషన్ నచ్చనోళ్ళందరూ గూడా అడ్డదారుల్లో ఉన్నోళ్ళే. మోటివేషన్ నచ్చనోళ్ళందరూ గూడా చాలా మంది ఎందుకిది చెప్తారు అనుకుంటారే, వాళ్ళందరూ ఎవరనుకున్నారు? వాళ్ళు మైకంలో ఉన్నయి. మైకంలో ఉన్నోడికి ఏం అర్థం గాదు. వద్దురా అది మంచి దారి కాదురా అంటే ఆవిడ ఆ దారిలోనే ఎళ్తాడు. అట్లాంటి మైకంలో ఉన్నోళ్ళకి మన సబ్జెక్ట్ ఎక్కదు. మన ట్రైనింగ్ పనికిరాదు. అసలు మనమే పనికిరాం ఫస్ట్ నేను చెప్పేదది. కాబట్టి దయచేసి మిత్రులారా మీరు ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎంత వరకి సబ్జెక్ట్ నేర్చుకొని మనం సాఫ్ట్‌వేర్ కంపెనీలకెళ్తే అంత మంచి బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వటానికి సాఫ్ట్‌వేర్ కంపెనీలు రెడీగా ఉన్నాయి. భయపడొద్దు. ఒక కంపెనీ గాదు, 2 కంపెనీలు గాదు. కొన్ని లక్షల కంపెనీలున్నాయి. ఇంకా రాబోతాయి గూడా. సాఫ్ట్‌వేర్ ఎక్కడికి పోదు. సర్వర్‌లు ఎక్కడికి పోదు. క్లౌడ్ ఎక్కడికి పోదు. క్లౌడ్ మీద పనిచేసే డెవాప్స్ ఇంజినీర్ ఎక్కడికి పోడు. యెస్. డెవాప్స్, డెవాప్స్ ఏంది? డెలివర్ ద ప్రొడక్ట్ ఈజీలీ, క్విక్‌లీ ఇంటూ ద మార్కెట్ డెవాప్స్ ఇంజినీర్‌తోనే సాధ్యం. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్ సాధ్యం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్. యెస్.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ చేసేవాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేసేవాడు. మరి ఇదంతా ఈ సెటప్ అంతా నేను ఇక్కడ చూపించిందంతా AWS లోదే కదా. బట్ బయట వచ్చి వాడు డెవలపర్ ఫ్రంట్ ఎండ్ రాసుకుంటాడు, బ్యాక్ ఎండ్ చేస్తాడు, DB వాడు DB చేస్తాడు. ఏదైనా ఎవడు చేయాలన్నా సరే ముందు క్లౌడ్ ఇంజనీర్ కావాలి కదా. బట్ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ సర్వర్లు అయినా, బ్యాక్ ఎండ్ సర్వర్లు అయినా, DB సర్వర్లు అయినా ఆల్ ఆర్ లైనెక్స్ సర్వర్లే కదా. అందుకని లైనెక్స్ వచ్చిన వాళ్ళు కావాలి మనకి మార్కెట్లో. ఆల్ ఆర్ లైనెక్స్ సర్వర్. ఎస్, కాస్ట్ తక్కువ, సెక్యూరిటీ ఎక్కువ, బిల్లింగ్ తక్కువ, పెర్ఫార్మెన్స్ ఎక్కువ, వైరస్ తక్కువ. అదే ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం లైనెక్స్ కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. బట్ యూనిక్స్ అన్ని ప్లాట్ఫామ్ లో యూనిక్స్ రన్ అవ్వదు. అందువల్ల లైనెక్స్కి వచ్చేసారు అందరూ. ఎస్, IBM AIX యూనిక్స్ ఫ్లేవర్ లైనెక్స్. IBM AIX అనేది ఏంది? యూనిక్స్ ఫ్లేవర్. అందుకోసం IBM వాడు ఏం చేశాడు, వెంటనే రెడ్ హాట్ లైనెక్స్ ని టేక్ ఓవర్ చేసుకున్నాడు. రెడ్ హాట్ లైనెక్స్ అనేది ఎవరు? లైనెక్స్ ఫ్లేవర్ అది యాక్చువల్ గా. ఏంది ఇది? రెడ్ హాట్ లైనెక్స్ అనేది ఏంది? లైనెక్స్ ఫ్లేవర్ అది యాక్చువల్ గా. లైనెక్స్ ఫ్లేవర్ ఎవరది? రెడ్ హాట్ లైనెక్స్. అంటే లైనెక్స్ సోర్స్ కోడ్ ఉపయోగించి, ఎస్ ఫ్రెండ్స్, ఈ రెడ్ హాట్ లైనెక్స్ అనే సాఫ్ట్వేర్ తయారు చేశాడు. ఇది కూడా OSే. అంటే లైనెక్స్ సోర్స్ కోడ్ ఉపయోగించి, లైనెక్స్ సోర్స్ కోడ్ ఫ్రీగా తీసుకొని రాశాడు రెడ్ హాట్ లైనెక్స్. సో ఇప్పుడు ఏం చేశాడు, ఇక్కడ IBM AIX ఉంది, ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఈ IBM AIX అనేది ఏంది? యునిక్స్ నుంచి కొనుక్కున్నాడు సాఫ్ట్వేర్ వాడు. అంటే సోర్స్ కోడ్ యునిక్స్ సోర్స్ కోడ్ తీసుకొని IBM వాడు IBM IAX అనే ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేశాడు యునిక్స్ నుంచి. ఇక్కడేమో యునిక్స్ నుంచి తీసుకున్న కోడ్ ఇదేమో లైనెక్స్ నుంచి తీసుకున్న కోడ్. అయితే యునిక్స్ నుంచి తీసుకున్న ఈ IBM AIX అనేది ఎక్కడ పడితే అక్కడ రన్ అవ్వదు. ప్లాట్ఫామ్ డిపెండెంట్ ఏంది? వాడి హార్డ్వేర్ లోనే నడిచిద్ది, వేరే హార్డ్వేర్ లో నడవదు, వేరే ప్లాట్ఫామ్ లో నడవదు అది. అలాగే లైనెక్స్ అనేది ఏం చేశాడు? హార్డ్వేర్ ఇండిపెండెంట్. ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ మిషన్, ఎనీవేర్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. అదే కదా జావా ఎందుకు ఫేమస్ అయిందంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. బట్ మిగతా ఆదివరకులు ఉన్నాయి, అట్లా రన్ అవ్వయి, డిఫరెంట్ ప్లాట్ఫామ్ రన్ అవ్వవు. అందుకని జావా ఫేమస్ అయింది అప్పటి నుంచి. ఆ తర్వాత నుంచి ఇప్పుడు పైథాన్ అనుకో, అది వేరే విషయం, నేను చెప్తున్నా. అంటే ఇట్లాగే రెడ్ హాట్ లైనెక్స్ అనేది కూడా ఫేమస్. ఈ రెడ్ హాట్ లైనెక్స్ ఈడేం చేశాడు, ఇప్పుడు IBM AIX అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ కాబట్టి అప్పుడు లైనెక్స్ తీసుకున్నాడు వాడు. ఎవడు? రెడ్ హాట్ లైనెక్స్ ని టేక్ ఓవర్ చేసి ఎక్వైర్ చేసుకున్నాడు. ఎవడు? ఇప్పుడు IBM వాడు. ఇప్పుడు దాని పేరు ఏంది? IBM రెడ్ హాట్ లైనెక్స్ దాని పేరు. కాబట్టి చూడండి, మరి అంత పవర్ఫుల్ వ్యక్తే అక్కడ దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రెడ్ హాట్ లైనెక్స్ వాడదు. అంటే లైనెక్స్ ఫ్లేవర్ ఉన్న గొప్పదనం అది. లైనెక్స్ ఫ్లేవర్స్ ఉన్న గొప్పదనం కనీసం 200 ఫ్లేవర్స్ ఉన్నాయి లైనెక్స్ లో. అయితే మేజర్ గా మనం వాడే ఫ్లేవర్స్ ఏంటంటే ప్రజెంట్, గతంలో అయితే ఉబుంటు, రెడ్ హాట్ లైనెక్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు అమెజాన్ లైనెక్స్ ఫేమస్ అయింది బాగా. కాబట్టి అమెజాన్ లైనెక్స్ కూడా చాలా ఫేమస్ బాగా. చాలా చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది అన్ని. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. 18కి వచ్చారు, ఇంకా ఆగలేరు, వెళ్ళిపోతారు. సరే, ఎనీవే, ఎస్ ఫ్రెండ్స్, రేపు అయితే మీరు చేయండి. నాకు ఏమని చేస్తారు మీరు రేపు? ఉదయాన్నే నిద్ర లేసి 6 గంటలకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకసారి మీరు రాసుకొని, రెండోసారి వాయిస్ రికార్డింగ్ చేసి ఆడియో రికార్డింగ్ నాకు వాట్సాప్ చేయండి. రేపు ఉదయం ఎన్ని గంటలకు చేస్తారు? 7 కల్లా మొత్తం అందరి రికార్డ్స్ రావాలా. 7కి 7 తర్వాత వచ్చినాయి వేస్ట్. ఇంక నేను చూడను అసలు, వేస్ట్. ఎందుకు? నువ్వంటే బద్ధకస్తుడు అని అర్థం. 7 తర్వాత పంపించావంటే నీ ఇష్టం వచ్చిన టైంలో ఎట్ట పడితే అటు రికార్డు చేసి పంపించావు. అట్లా ఎక్కదు మైండ్కి కూడా. ఏదో దేవుడా ఆయన పంపిమన్నాడు పంపించానంటే కాదు. పద్ధతిలో, ఒక విధానంలో, జాగ్రత్తగా కష్టపడే దాంట్లో ఇదిగా అలవాటుగా నువ్వు చేసుకోవాలి. అంతేగాని ఏం నేర్చుకోకుండా, ఏం లేకుండా సాఫ్ట్వేర్ జాబ్ కొడతా, ఇరగదీస్తా, పొడుం చేస్తా అంటే కుదరదు. అక్కడ పొడుం చేసేదానికి ఏం లేదు. ఇంకా నేను అదే చెప్తుంది, పెట్టిస్తా, ఇప్పిస్తా, ఇవన్నీ అబద్ధాలు, మోసం, టక్కర వ్యవహారం అదంతా. పెట్టిస్తా, ఇప్పిస్తా, అక్కడుంది, ఇక్కడుంది, ఈయన నేను పెట్టించాను, ఆయన 5 ఏళ్ల నుంచి చేస్తున్నాడు, ఈయన నేను పెట్టించాను, ఆయన 10 ఏళ్ల నుంచి ఇవన్నీ సుత్తి డైలాగులు, సుత్తి మాటలు, నో ప్రూఫ్. అందుకని కష్టపడాలి, జాబ్ కొట్టాలి. ఆ జాబ్ నిలబడిద్ది, నీ పేరెంట్స్కి ఉపయోగపడిద్ది, నీకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడిద్ది. పెళ్ళైనా, పిల్లలు పుట్టినా, ఇంకోటైనా. లేకపోతే అడ్డదారిలో దొక్కిన ఉద్యోగం మధ్యలో పోయిందంటే మళ్ళీ తర్వాత చాలా రకాలుగా ఇబ్బంది పడాలి. ఓకేనా?
సో ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉండి పనులు బాటలు చేసుకుంటా వింటున్నారో వాళ్ళు 2 సార్లు ఈ వీడియోని రేపు వినండి. నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి పడేస్తా ఈ వీడియోని ఈ రోజే. అంటే రేపన్నా వినండి ప్రశాంతమైన మూడ్‌లో. ఈ రోజు నీకు టైం కుదరకపోతే నేను చెప్పేది అది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. బై ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్. ఓకేనా? Thank you, sir. Thanks. Yeah. Good. Okay. Sir.